ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్ ద డైటింగ్ ట్రెండ్స్. ఎందుకు అంటే 100 గ్రాముల ఫుడ్ తింటున్నప్పుడు వాడు పెరుగుతూ వెళ్తున్నాడు. వాడిని ఇప్పుడు నేను 30 గ్రాముల ఫుడ్లోనే పెట్టాను. తగ్గుతాడు ఆబ్వియస్. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. దే ఆర్ క్రియేటింగ్ ఏ డ్రాస్టిక్ క్యాలరీ డెఫిసిట్ ఫర్ పీపుల్ బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ ఆర్ లూజింగ్ వెయిట్. వే ప్రోటీన్, క్రియాటిన్, మాస్ గెయినర్స్ ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. Being a vegetarian, if you're not able to eat so much of protein, adding whey protein into your diet can help you to reach your protein easily. It's completely safe as long you're buying it from a genuine brand. I participated in 2 bodybuilding competition. I realized the real fact that a lot of steroid abuse ఉంటుంది and still claim that they're natural. సో మనం అంతా కష్టపడి మనం న్యాచురల్గా ఉన్నాము, మనం స్టెరాయిడ్స్ వాడుకోవచ్చు, మనం బాడీ బిల్డ్ చేసి అక్కడ ఉన్నాము అని కూర్చుంటే మనం డెఫినెట్గా అక్కడికి వెళ్ళాం. బికాస్ పీపుల్ ఆర్ మచ్ బిగర్ దాన్. చాలా మంది జిమ్కి వెళ్ళేవాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు ఒక విషయం కంప్లైంట్ చేస్తుంటారు కదా, ఐ ఫీల్ లెథార్జిక్ టుడే, ఐ కాంట్ మూవ్, నో మోటివేషన్. B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఈ మూడిట్లో ఏ ఒక డెఫిషియన్సీ అనేది కెన్ కాజ్ ఇట్. ఇఫ్ యువర్ డెఫిసిట్ ఇన్ విటమిన్ డి, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతుంది. బికాస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతే మీకు మూడు ఉత్సాహం దొబ్బుతుంది. ఫిట్నెస్ బ్యాండ్, it's a trend which people have to stop. Calorie count what smartwatch is show or any smart gadget show is not accurate. 40 to 60% error is shown. Any including Apple Watch. One fine day I had a lower back injury. Within span of seconds pain aggravate అయిపోతుంది. Literally disc గుజ్జు అంతా అయిపోయి ఇలా కింద కారుతుంటుంది అనమాట. So that is like the peak level of injury where that has to be treated by surgery only. ఏం చేయాలో తెలియక బెడ్ మీద పడుకొని అలా ఆలోచిస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. మిత్స్ అబౌట్ స్లిప్ డిస్క్స్. స్లిప్ డిస్క్స్ ఆర్ నాట్ ఫర్ లైఫ్ టైమ్ అన్నారు. విశ్వ, వెల్కమ్ టు ది ఇన్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ బ్రో. టు స్టార్ట్ విత్, మీరు యువర్ అ ఫిట్నెస్ కోచ్ కదా? సో మీ ఫిట్నెస్ జర్నీ, వెన్ డిడ్ యూ స్టార్ట్ ఇట్? ఇట్ స్టార్టెడ్ బ్యాక్ ఇన్ 2010 బేసికలీ. దానికంటే ముందు స్కూలింగ్ నుంచి ఎంతో కొంత ఉండేది, ఫిట్నెస్ అని కాదు, ఏదో ఒక యాక్టివిటీ చేయాలని ఉండేది. ఐ వాజ్ అ స్టేట్ లెవెల్ టైక్వాండో ప్లేయర్ అండ్ నేషనల్ లెవెల్ కరాటే ప్లేయర్. సో బ్యాక్ ఇన్ ద డే ఫర్ ఆల్మోస్ట్ 6th 7th క్లాస్, ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి 8th 9th క్లాస్ వరకు కూడా ఐ వాజ్ ట్రైనింగ్ రెగ్యులర్లీ. అంటే నాకు చదువుకంటా కూడా రోజు ట్యూషన్ ఎగ్గొట్టి కరాటే క్లాస్కు, టైక్వాండో క్లాస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది నాకు. బట్ ఆ తర్వాత అందరూ చెప్పింది 10th పాస్ అవ్వాలి, తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తానికి ఇంట్లో ఏమనలే. కానీ నేనే మానేశాను. అలాగని చెప్పి చదువు కూడా పెద్ద ఏం కోర్సెస్ ఏం చదవలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. బట్ యాక్టివిటీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్. దెన్ పోస్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు అందరిలాగే ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం, చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటారు, టీనేజ్ దాటి కొంచెం ముందుకు వచ్చాం. సో కొంచెం ఫిట్గా కనబడాలి, మజిల్స్ కనబడాలి, బైసెప్స్ కనబడాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇంటి దగ్గరలో వైజాగ్లో ఇంటి పక్కన ఒక 2 kilometers దూరంలో ఒక జిమ్ ఉంటే, ఐ థింక్ ఐ రిమెంబర్ జిమ్ ఫీ ఆల్సో వాజ్ అరౌండ్ 250 rupees, 300 rupees per month. ఇట్స్ లైక్ వన్ లోకల్ జిమ్. జాయిన్ అయ్యా. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ద జిమ్ 2010. ఆ తర్వాత అక్కడ కొన్ని రోజులు ఆ జిమ్లో చేశాక అక్కడ ఏంటంటే చుట్టుపక్కల చూసి అక్కడ ఒక బాడీ బిల్డర్ అని ఉండేవాడు. ఆయన లోకల్ బాడీ బిల్డర్ అని బై ద వే. సో ఆయన చూసి ఆయన ఏం చెప్తా చేయడం అట్లా ఉండేది. ఏం చేయలేదు తెలియదు. అప్పుడే ఇంకా 2010 కాబట్టి ఐ వాజ్ 19 మేబీ 19-20 years old. ఆయన చెప్పే చేసేవాడిని, అంతా బాగానే ఉండేది. ఈ తర్వాత లేదు ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తే ఇంకొంచెం బెటర్ జిమ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంటి దగ్గరలో ఇంకో జిమ్ ఓపెన్ చేస్తే దానికి వెళ్ళాను. అక్కడ ఒక 1 year చేశాక అప్పుడు ఇంకొక జిమ్. అట్లాగా ఆల్మోస్ట్ 2010 నుంచి 2012 వరకు ఐ వాజ్ వర్కింగ్ అవుట్. Every time I go to a new gym, there is something new to learn. అది గుడ్ or bad నాకు తెలియదు, బట్ there is something new to learn. But all that while I had in my mind that I have to stay away from steroids కానీ లేగానే బేసికలీ ఫుడ్ తినాలి, వర్కౌట్ చేయాలి, ఇది మాత్రం మైండ్లో ఉండింది. సో టిల్ 2012-2013 కూడా ఐ వాజ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ అవుట్. జిమ్లోని ఏదో వెళ్ళి లెగ్స్ చేసేవాడిని కదా బయట, ఓన్లీ అప్పర్ బాడీ వరకు వెళ్ళేది వచ్చేసాను. బట్ ఎవ్రీ డే ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం, జిమ్లో గంటే వర్కౌట్ అయినా సరే అక్కడ 3 గంటలు ఉండి, దట్ వాజ్ లైక్ మై సోషల్ ఏరియా. ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు కమ్. అందరూ పెద్దోళ్ళ నుంచి, నా ఏజ్ గ్రూప్ నుంచి నాకంటే 10 ఏళ్ళ పెద్దోళ్ళ వరకు కూడా జిమ్లో ఉండేవారు. మ్యాక్స్ ఫిట్నెస్ అని చెప్పి వైజాగ్లో. ఆ జిమ్లో మనం అందరితో మాట్లాడుకుని అక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు ఆ జిమ్ నుంచి పరిచయం, ఇప్పటికీ కూడా నా వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అలాగా జిమ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిడ్ మై మాస్టర్స్ SRM యూనివర్సిటీ చెన్నై. సో వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళాను, 2 years చెన్నైలో ఉన్నాను. దెన్ ఐ కుడెంట్ వర్కౌట్ చేయలేకపోయాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ కుదిరేది కదా, హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో జిమ్ ఉండేది కానీ అదేమో
ఒక 1000 square feet జిమ్లో 200 మంది వర్కౌట్ చేశారు. బికాజ్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ క్యాంపస్ అండ్ ద జిమ్ ఫెసిలిటీ ఇస్ గుడ్ జిమ్ ఫెసిలిటీ బట్ ఎ వెరీ స్మాల్ జిమ్ ఫెసిలిటీ బట్ టూ మెనీ పీపుల్. అయ్యేది కాదు. సెకండ్ ఇయర్లో కొంచెం యాక్టివిటీ తగ్గి ఈ ప్రాజెక్ట్ వర్క్ అనే అవన్నీ మొబిలిటీ తగ్గిపోయి మొత్తానికి తినడం స్టార్ట్ చేసి స్ట్రెస్లో తినడం స్టార్ట్ చేసి SRM జాయిన్ అయినప్పుడు 80 kgs ఉన్న నేను SRM అయిపోయే టైంకి 95 వెళ్ళిపోయాను. 15 kgs మెల్లగా పెరుగుకుంటూ వెళ్ళిపోయి. అదే సెకండ్ ఇయర్లో ఎక్కువ పెరిగాను. సెకండ్ ఇయర్ అయిపోయాక క్యాబ్ జిమ్లో జాబ్ వచ్చింది. క్యాబ్ జిమ్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఐ వాజ్ మాస్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఇంజనీర్, మాస్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, గాట్ ఎ జాబ్ ఇన్ IT కంపెనీ క్యాబ్ జిమ్నే. నాకు ఏం చేయాలి తెలీదు, నాకు చిరాగ్గా ఉండేది. నాకు కోడింగ్ ఫస్ట్ థింగ్, నాకు కోడింగ్ రాదు, బొరక ఎక్కదు. ఏదో ఒకటి చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఇంట్లో డిపెండ్ అవ్వలేం డబ్బులకి, ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి జాయిన్ అయిపోయాను. ఆ టైం మై శాలరీ వాజ్ 17,500. ఆ టైంలో మా అన్న వాజ్ వర్కింగ్ ఇన్ ఖతార్లో పనిచేస్తున్నాడు. ఆ టైంలో ఇంకా జాయిన్ అయ్యి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి అక్కడ అట్మాస్ఫియర్కి. ఆగస్ట్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కొంచెం టైం పట్టింది నాకు అన్నీ సెట్ చేసుకొని అడ్జస్ట్ అవ్వడి. 17,500 శాలరీలో బతకాలి, ఫ్రెండ్స్లో రూమ్లో ఉండాలి, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టలేము, దాంట్లోనే బతకాలి, ఇంట్లో డిపెండ్ అవ్వాలి అని చెప్పి 3-4 months ఉన్న టైంలో ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ మై వెయిట్. 95 నుంచి 98, 99కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ట్రిపుల్ డిజిట్ టచ్ అయ్యేలాగా ఉంది, నేను ఏదో చేయాలి. బికాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిఫ్టింగ్ వెయిట్స్ బిఫోర్. ఏదో ఒకటి యాక్టివిటీ అనేది ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కాబట్టి లేదు ద ఓన్లీ థింగ్ వాట్ హ్యాడ్ ఇస్ జిమ్ జాయిన్ అవుదాం, మంచిగా వర్కౌట్ చేద్దాం, కార్డియో చేద్దాం, ఫుడ్ కంట్రోల్ చేసేద్దాం అని చెప్పి నాకు తెలిసినప్పుడు నాకున్న వెరీ బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఏంటి, జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, కూరగాయలు తినాలి, ప్రోటీన్ తినాలి, గుడ్లు తినాలి, చికెన్ తినాలి, ఇంతే. వే ప్రోటీన్ కూడా లేదు అప్పుడు. ఐ స్టార్టెడ్ ఆఫ్. మా అన్న డబ్బులు పంపించాడు. అప్పుడు జిమ్ ఫీ వాజ్ అరౌండ్ 5,000 per year బై ద వే. ఆ 5,000 per year మన డబ్బులు పంపిస్తే జిమ్ ఫీ కట్టి జిమ్ జాయిన్ అయ్యాను. సో అక్కడ మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఏంటంటే ఒక 5-6 months ముందుకు వెళ్ళే కొద్దీ ఒక 7-8 kgs తగ్గా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 months. One fine day I had a lower back injury, స్లిప్ డిస్క్ ఇంజరీ. అంటే ఎట్లా అయిందంటే ఒక వర్కౌట్ చేస్తుంటే బికాస్ ఆఫ్ రాంగ్ టెక్నిక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ ఎ క్యాచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ మై లోవర్ బ్యాక్. ఆ తర్వాత ఎక్స్రే తీస్తే బయటకు చూస్తే ఇట్స్ ఎ స్లిప్ డిస్క్ ఇంజరీ. టు గివ్ యూ అ ప్రిమైస్, ఐ హ్యాడ్ అ స్లిప్ డిస్క్ ఇంజరీ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఇట్ సెల్ఫ్. అంటే నా ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ నుంచి ఉండేది. బట్ ఎప్పుడు పెయిన్ అగ్రివేట్ అయినా సరే డాక్టర్స్ ఏంటంటే నువ్వు వెయిట్స్ ఎత్తకూడదు, ఇది ఎత్తకూడదు, యాక్టివ్గా ఉండకూడదు, బండి ట్రై చేయకూడదు అని చెప్పేవారు. కాకపోతే ప్రతిసారి అలా పెయిన్ పెరిగిన ప్రతిసారి కూడా నేను ఇంట్లో ఉండేవాడిని కాబట్టి ఐ హ్యాడ్ మై ఫాదర్ సపోర్ట్, అన్నయ్య అందరూ సపోర్ట్ ఉండేవారు కాబట్టి తెలిసేది కాదు. పెయిన్ వచ్చేది ఒక 4-5 రోజులు ఉండేది, 1 నెల రోజులు ఉండేది, తగ్గిపోయేది, నార్మల్ అయిపోయేది, మళ్ళీ తిరిగేసేవాడిని. బట్ ఈసారి బెంగళూరులో వచ్చినప్పుడు ఏంటంటే ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఆ రోజు ఏ రోజైతే నాకు ఇంజరీ అయ్యిందో ఆ రోజు ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్ స్టార్ట్ అవుతుంది, అందరూ కూడా ఊర్లోకి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. బికాజ్ ఆఫీస్కి వెళ్ళాలని ఉండిపోయాను. కట్ చేస్తే ఇంజరీ అయ్యింది, రూమ్కి వచ్చాను. ఇంజరీ అయిన స్లిప్ డిస్క్ ఇంజరీస్ కూడా ఎలా ఉంటాయంటే ఒకసారి నీకు ఇలా ఇంజరీ అయింది అనుకో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ పెయిన్ అగ్రివేట్ అయిపోతుంది. నీకు ఏముండదు, ఇంజరీ అయినప్పుడు ఇలా ఉంటుంది అంతే, నడుము మీద నీకు ఈ సెన్సేషన్ తెలుస్తుంది ఇలా. అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి నేను నుంచోబెట్టదు, మనిషిని కూర్చోలేవు, నుంచోలేవు, విపరీతమైన నొప్పి, వెనక నుంచి జర పొడుస్తున్నట్టు ఉంటుంది. సో నేను ఎలాగోకలాగా మరి రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్న, రూమ్కి వస్తే భరించలేని పెయిన్, రూమ్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నా. సో 3 days ఐ కుడెంట్ ఈవెన్ గెటప్ ఫ్రమ్ ద బెడ్. కూడా కింద పడుకునేవాళ్ళం, అంటే బ్యాచులర్ రూమ్ కదా, కింద పడుకున్నా, కింద నుంచి పైకి లెగలేపేవాడిని. 3 days ఆఫ్ నో ప్రాపర్ ఫుడ్, నో వాష్రూమ్, కుడెంట్ ఈవెన్ గెటప్ అండ్ సిట్ ఆన్ ద కమోడ్. 3 days అని మా ఫ్రెండ్స్ వస్తే నన్ను లేపి బాత్రూంలో కూర్చోబెడితే దెన్ ఐ హ్యాడ్ మై బౌల్ మూమెంట్. సరే అని చెప్పి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్, గూగుల్లో అప్పుడు యాప్ ఉంటుంది, మర్చిపోయిన పేరు, డాక్స్ యాప్లోనో లేకపోతే సమ్ యాప్లోనో ఎత్తుక్కొని వెళ్ళి డాక్టర్ని కలిస్తే సేమ్ థింగ్, ఐదర్ నువ్వు జీవితాంతం వెయిట్స్ ఎత్తకూడదు, ఇంకా బైక్ డ్రైవ్ చేయకూడదు, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది తీసుకో, ఇది కానీ పెయిన్ తగ్గకపోతే ఫిజియో సజెస్ట్ చేసిన తర్వాత కూడా పెయిన్ తగ్గకపోతే యూ హ్యావ్ టు అండర్గో స్టెరాయిడల్ ట్రీట్మెంట్ ఆర్ అన్ ఆపరేషన్ అన్నారు. ఈ 2 వాజ్ నాట్ మై చాయిస్. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక బెడ్ మీద పడుకుని అలా ఆలోచిస్తున్నప్పుడు సంథింగ్ స్ట్రైక్డ్ మీ.
అండ్ థింకింగ్ అసలు నాకు ఏమైంది అర్థం చేసుకుందాం, వాట్ హ్యాపెన్ టు మీ. సరే స్లిప్ డిస్క్ అన్నారు ఎన్ని రోజులు, అసలు ఏంటది, పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఐ స్టార్టెడ్ గూగ్లింగ్. అప్పుడు అర్థమైంది వాట్ ఈజ్ స్లిప్ డిస్క్, దేనివల్ల వస్తుంది, ప్రెషర్ ఎలా పడుతుంది, అది మన స్పైనల్ కార్డ్ని ఎట్లా పుష్ చేస్తుంది, సయాటిక్ నర్వ్ని ఎలా పుష్ చేస్తుంది అని చెప్పి మెల్లమెల్లగా చదవడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఆర్టికల్ కూడా ఇట్స్ ఫ్రమ్ ఎ వెబ్సైట్ కాల్డ్ బ్రేకింగ్ మజిల్. ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఆర్టికల్ అబ్రాడ్ నుంచి. అది ఇప్పటికి అప్డేటెడ్ వర్షన్ కూడా ఉంది. అప్పట్లో నేను చదివినప్పుడు ఏంటంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. ద మెయిన్ సెంటెన్స్ ద హెడ్లైన్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటంటే స్లిప్ డిస్క్స్, మిత్స్ అబౌట్ స్లిప్ డిస్క్స్. స్టార్టెడ్ రీడింగ్. ఆ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే స్లిప్ డిస్క్స్ ఆర్ నాట్ ఫర్ లైఫ్ టైం అన్నారు. అంటే మనకు చెప్పింది ఏంటి, ఒక్కసారి నీకు స్లిప్ డిస్క్ వచ్చేస్తే నువ్వు జీవితాంతం దాన్ని భరించాలి అన్నారు. అదేంటి, నేను జీవితం అంతా ఇదే వింటూ వచ్చాను డాక్టర్స్ దగ్గర నుంచి, వీడేంటి డిఫరెంట్గా చెప్తున్నాడు. ఆర్టికల్ మొత్తం చదివితే ఆర్టికల్లో నువ్వు స్లిప్ డిస్క్ నుంచి శుభ్రంగా రికవర్ కావచ్చు. స్లిప్ డిస్క్లో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి. స్లిప్ డిస్క్, డిస్క్ హర్నియేషను, డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్, డిస్క్ హర్నియేషను, హర్నియేషన్ తర్వాత ఇంకొకటి ఉంటుంది, పేరు మర్చిపోయాను. బేసికలీ అదేంటంటే లిటరల్లీ డిస్క్ గుజ్జు అంతా అయిపోయి ఇలా కింద కారుతుంటుంది అనమాట. సో దట్ ఈస్ లైక్ ద పీక్ లెవెల్ ఆఫ్ ఇంజరీ వేర్ దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ బై సర్జరీ ఓన్లీ. మీకు స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఏం పనికిరాదు. లిగ్మెంట్కి మధ్యలో డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ మొత్తం నొక్కుకుపోయి బయటికి ఇలా కారుతుంటుంది అనమాట. అది గూగుల్లో కొడితే మనకి టైప్స్ ఆఫ్ స్లిప్ డిస్క్స్ అని కొడితే మీకు పిక్చర్స్ వచ్చేస్తాయి. సో నాది సెకండ్ స్టేజ్ స్లిప్ డిస్క్ ప్లస్ హర్నియేషన్, ఒక హర్నియేషన్ ఉన్నట్టుంది L3, L4, L5లో. సో ఇలా కాదని చెప్పి ఫిజియో స్టార్ట్ చేశాను. ఫిజియో స్టార్ట్ చేసి కొంచెం నట్టుగా స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమో నువ్వు 2 నెలల వరకు అసలు పరిగెట్టడానికి నడడానికి వీలేదంటే నేను 2వ వారంలో జిమ్కి వెళ్ళిపోయాను. ఉండలేకపోయాను, నా వల్ల కాలే. అంటే లిటరలీ ఐ కుడెంట్ బీ మై సెల్ఫ్. అంటే 25 years old నిన్ను, ద మోస్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్, ఐఎమ్ బెడ్ రిడన్. నాకు నచ్చలే. ఐ స్టూడ్ అప్, బెల్ట్ అవుట్ ఉండేది. పెయిన్ అప్పటికి ఏంటంటే కొంచెం పెయిన్ కిల్లర్స్, హై డోసేజ్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఇచ్చారు. ప్రిగాబ్లిన్ అని ఒకటి ఉంటుంది. బేసికలీ ఇట్స్ ఎ నర్వ్ రిలాక్సెంట్ లాగా అనమాట. అది కన్సిస్టెంట్గా తీసుకుంటే ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ న్యూరో సిస్టమ్. సో డాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ డోసేజ్లు ఇస్తారు. సో ప్రిగాబ్లిన్ వేసుకున్నాను, పెయిన్ కంట్రోల్ అయ్యింది. ఐ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్. జిమ్కి వెళ్ళాను. ఏం చేసేవాడిని కాదు, బెల్ట్ కట్టుకుని ట్రెడ్మిల్ మీద జస్ట్ నడిసేవాడిని టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. 2 weeks అయింది, పెయిన్ ఇంకా కంట్రోల్ అయింది, 70-80% తగ్గింది. ఇంకొక 2 weeks అయింది, 90% తగ్గింది. ఇంకొక 2 weeksలో 100% పెయిన్ ఫ్రీగా ఉన్నాను. దట్ డజంట్ మీన్ దట్ నాకు ఇంజరీ రికవర్ అయిపోయిందని కాదు, జస్ట్ పెయిన్ ఫ్రీగా ఉన్నాను. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్లో ఏం చెప్పారంటే నాకు, ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ట్రైన్ ఇన్ ఏ వే, అంటే నీ మజిల్స్ని, నీ స్లిప్ డిస్క్స్ నీ డిస్క్ చుట్టూ ఉన్న మజిల్స్ని, విచ్ ఈస్ యువర్ కోర్ మజిల్స్, యువర్ లోవర్ బ్యాక్ మజిల్స్, యువర్ గ్లూట్ మజిల్స్, ఇవన్నిటినీ కూడా ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా ట్రైన్ చేసి స్ట్రెంగ్తెన్ చేసుకొని, దాంతోపాటు నీ న్యూట్రిషన్ని సరిగా మెయింటైన్ చేసి, నీ హైడ్రేషన్ని సరిగా మెయింటైన్ చేసావో, ఈవెన్చువల్లీ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ రికవరింగ్ ఫ్రమ్ ద స్లిప్ డిస్క్స్. అండ్ అది ఒక థియరిటికల్గా చెప్తూ ప్రాక్టికల్గా కూడా ఒక పేషెంట్స్ తాలూకు MRI స్కాన్స్ తీసి పక్కన పెట్టి బిఫోర్ ఆఫ్టర్ పెట్టి కూడా చూపించారు. దట్ ట్రిప్డ్ మీ, దట్ చేంజ్ మై మైండ్. అరే రికవర్ అవ్వచ్చు అంట, లైఫ్ లాంగ్ మనం దీంతో బాధపడకుండా మనం హ్యాపీగా మెయింటైన్ అవ్వచ్చు అంటే ఒక హోప్ ఆఫ్ లైట్ దొరికింది. దెన్ అప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఆఫ్ సైన్స్. ఏదో జిమ్కి వెళ్ళామా, ఏదో గుడ్లు తినమన్నారా, ఏదో కూరగాయలు, ఇది కాదు. ఇట్స్ ఎ సైన్స్. ఇట్స్ కామన్ సెన్స్ అండ్ సైన్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎవ్రీథింగ్ మెల్లమెల్లగా. దాంట్లో చాలా బూతులు కూడా చదివాను నేను, బై ద వే. సో దట్ వాస్ మై లెర్నింగ్ ఫేస్. సో ఇమీడియట్లీ ఏంటంటే మళ్ళీ జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు జాగ్రత్తగా నా లోవర్ బ్యాక్ ఇంజరీని దృష్టిలో పెట్టుకొని ఓవర్ వెయిట్స్ ఎత్తకుండా మెల్లమెల్లగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ నాకు వచ్చిన దాంట్లో, నేను తెలుసుకున్న దాంట్లో వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటూ, ఫార్మ్స్ కరెక్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా 1.5 years ముందుకు పుష్ చేసేసరికి నేను ఇంకా లీన్ అయ్యాను, ఇంకా తగ్గాను. స్లిప్ డిస్క్ ఇంజరీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. అది రికవర్ టు ఎ స్టేజ్ వేర్ ఈ రోజుకి కూడా నాకు ఐ నెవర్ గాట్ బ్యాక్ మై స్లిప్ డిస్క్ ఇంజరీ బ్యాక్ అగైన్. ఇది బ్యాక్ వస్తూ ఉంటుందా జనరల్గా? ఇఫ్ యూ అగైన్ నెగ్లెక్ట్ ఇట్, రైట్, నువ్వు స్ట్రెంగ్తెన్ చేయకుండా నువ్వు మళ్ళీ నీ ఓల్డ్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి విపరీతంగా బాడీ ఫ్యాట్ పెంచుకుని, దే మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్ స్లిప్ డిస్క్ రావడానికి కారణం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే స్ట్రైట్ అవే యువర్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ యువర్ లోవర్ బ్యాక్.
దట్ బికాస్ ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఐటీ పీపుల్ కూడాను చాలాసేపు కూర్చుని ఉంటారు. అవును. సో గ్లూట్స్ అలా కూర్చుని ఉండడం వల్ల దే స్టార్ట్ బికమింగ్ మోర్ స్టిఫర్, మోర్ వీకర్. ఈవెన్చువల్లీ మీ లోవర్ బ్యాక్ కూడా స్టిఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ పడి ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ యువర్ లిగ్మెంట్స్. మనకి మీరు స్పైన్ చూస్తే లిగ్మెంట్స్ వస్తాయి. అవును. డిఫరెంట్ ఈ లిగ్మెంట్స్ మధ్యలో మనకి డిస్క్ ఉంటుంది. ఈ ప్రెషర్ పడి డిస్క్ని నొక్కుతూ ఉంటుంది. దాన్ని ఆ నొక్కి అవుట్ ఆఫ్ ప్లేస్ అవ్వడం కానీ లేకపోతే ఆ ప్రెషర్ నొక్కి బయటకు ప్రొట్రూడ్ అవ్వడం కానీ మనం స్లిప్ డిస్క్ అంటారు జనరల్. సో ఇది మళ్ళీ రావాలంటే రావచ్చు. రెండో విషయం ఏంటంటే వెన్ యూఆర్ టూ మచ్ డిహైడ్రేటెడ్ యువర్ డిస్క్ కెన్ shrink in size. Really? Yeah. Because disc is morely viscous volumeతో తయారై ఉంటుంది. రెండు లేయర్స్ ఉంటాయి, అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ ఉంటుంది. యాన్యులర్ పొపోలిస్ అంటాము, ఇంకోటితో అంటాం. ఐ రియలీ ఫర్గాట్ ద నేమ్, ఐ కెన్ గెట్ బ్యాక్ టు ఇట్. ఆ 2 లేయర్స్లో మధ్యలో లేయర్ లిక్విడ్ ఉంటుంది, అవుటర్ లేయర్ కొంచెం మనకి కొంచెం థిక్ లేయర్, ఒక రబ్బరిష్ లేయర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు ప్రెషర్ పడిందో ప్రెషర్ పడి స్పాంజిల్లో ఉంటాయి, పడి నొక్కుంటాయి, ఇట్ విల్ డీఫార్మ్. అండ్ కొన్నిసార్లు యాజ్ ఐ టోల్డ్ యూ ఇవి హైడ్రేషన్ సరిగా మెయింటైన్ చేయనప్పుడు డీహైడ్రేట్ దే shrink in. స్మోక్ చేసే వాళ్ళకి కూడా దే shrink in. యాక్టివ్ డ్రింకింగ్, టూ మచ్ ఆఫ్ యాక్టివ్ డ్రింకింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్ కెన్ shrink in because of dehydration again. So there are multiple reasons why a slip disc can come into picture. It is not just about your posture, it is not just about your this thing. So నా విషయంలో మరి నాకు ఏమైందో మరి పక్కన పెడితే I could come out of it. I could come out of it, recover back, strengthen myself, maintain my nutrition. అప్పుడే ఫ్యాట్ లాస్లో ఉన్నాం కాబట్టి మంచిగా ఫ్రూట్స్, మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ మెయింటైన్ చేయడం, ప్రోటీన్ మెయింటైన్ చేయడం, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ఇట్లా మెయింటైన్ చేయడం వల్ల I could come out of it. So that's when I realized that నేను జీవితాంతం నొప్పి లేకుండా బతకాలి అంటే నేను కొన్ని మెయింటైన్ చేయాలి. దాంట్లో ఒకటి నా న్యూట్రిషన్, నా ట్రైనింగ్, విచ్ ఇస్ మై జెనరిక్ ఫిట్నెస్. సో అట్లా స్టార్ట్ అయింది నా ఫిట్నెస్. రైట్. ఓకే. సో ఓవరాల్ త్రూ ఆల్ యువర్ లెర్నింగ్, ఆల్మోస్ట్ 2010 కదా, అవును, ఆల్మోస్ట్ 14 years. అవును. సో ఆల్ దిస్ లెర్నింగ్, ఓవరాల్ హెల్త్ అంటే వాట్ డూ యూ డిఫైన్? నా పరంగా అంటే నా పర్స్పెక్టివ్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఏంటో చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను తిండిపోతుంది. నాకు తిండంటే విపరీతమైన ప్రీతి. నాకు బిర్యానీ అంటే ఇష్టం, పిజ్జా అంటే ఇష్టం. మీరు నా ప్రొఫైల్ చూసినా సరే అదే అర్థం అవుతుంది, ఎందుకు తింటాడు, అయినా ఫిట్గా ఎలా మెయింటైన్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఏంటంటే నాలో ఉన్న తిండిపోతు, అందరూ అంటే ఆమె ఫుడ్డీ అనుకో, నేను ఫుడ్డీనే. నాలో ఉన్న ఫుడ్డీ, నాలో ఉన్న తిండిపోతు లైఫ్ లాంగ్ బతకాలి అంటే నేను కొన్ని మెయింటైన్ చేయాలి, విచ్ ఈస్ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్. అట్ ద సేమ్ టైం వారంలో 6 రోజులు టు ఈట్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్. ఒక రోజు నువ్వు బయటకు వెళ్ళి తింటావా, తిను పర్లే, బట్ మిగతా రోజులు మెయింటైన్ యువర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటాయి. అండ్ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. ఎందుకంటే నేను ఇవి మెయింటైన్ చేయకపోతే విత్ ఇన్ నో టైమ్ ఈవెన్ ఐ విల్ బి డయాబెటిక్, విత్ ఇన్ నో టైమ్ ఈవెన్ ఐ విల్ బి హైపర్ టెన్సివ్. సో ఈవెన్చువల్లీ నాకు రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. డాక్టర్స్ అవి తినకూడదు, ఇవి తినకూడదు, సాల్ట్ తినకూడదు, షుగర్ తినకూడదు స్టార్ట్ అవుతాయి. నాకు అది వద్దు, నాకు రిస్ట్రిక్షన్స్ వద్దు. నేను హ్యాపీగా తినగలగాలి. తినగలగాలన్నప్పుడు నేను ఏం చేయాలి, నేను కొన్ని డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో నా దృష్టిలో ఫిట్నెస్ అంటే అది. రెండోది ఏంటంటే 60-70 వచ్చినా నా పనులు నేను చేసుకోగలగాలి. ఓకే, వాట్ ఎవర్ మజిల్ రైట్ నో ఐఎమ్ హ్యావింగ్, ఐఎమ్ రెగ్యులర్లీ లిఫ్టింగ్ వెయిట్స్, దట్స్ అన్ యాడెడ్ బోనస్ ఫర్ మీ బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ సంథింగ్ కన్సిస్టెంట్లీ. But my main goal of fitness, it's not about six-pack abs, it is not about looking bigger muscle, it is basically about living a life disease-free. And eat whatever I want to eat, even at the age of 60-70. Yeah. Simple. సో మీరు చెప్తున్నారు దట్ యువర్ అ బిగ్ ఫుడీ అని. నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కొన్ని వీడియోస్ చూసా. ఓకే. దట్ నేను కన్సిస్టెంట్గా ఒక 10-15 days బర్గర్ తిని, బర్గర్ మంత్ ఆల్మోస్ట్ అ మంత్ నేను మొత్తం బర్గర్స్ తిని I'll maintain my same health and weight and everything. No, actually, not same health and all, but what I try to prove ఏంటంటే వెయిట్ లాస్ అయి చూపిస్తా అని చెప్పా, ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ అయి చూపిస్తా అని చెప్పా. అంటే మనకి జనరల్గా ఏంటంటే బర్గర్ అండ్ బిర్యానీ అనేసరికి మన బుర్రలోకి ఇట్స్ జంక్ ఫుడ్, ఇట్స్ అన్హెల్దీ ఫుడ్, ఇదే వస్తుంది, విచ్ ఇస్ ట్రూ. ఎప్పుడు మీరు బయట నుంచి వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి తెచ్చుకొని, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తెచ్చుకొని, రిపిటేటివ్ యూజ్ ఆఫ్ ఆయిల్ తెచ్చుకొని, లేకపోతే టూ మచ్ ఆఫ్ మైదాతో ప్రిజర్వేటివ్స్తో చేసిన ఫుడ్ని తెచ్చుకొని ఓవర్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మీకు చెడు చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక సర్టన్ సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ని మనం దీస్ ఆర్ బ్యాడ్ ఫుడ్స్ అని చెప్పి ముద్ర వేసేసాం. దట్స్ హౌ పీపుల్ ఆల్సో ఎండ్ అప్ సేయింగ్ వైట్ రైస్ ఇస్ బ్యాడ్.
అండ్ బ్రౌన్ రైస్ Everybody are saying white rice is అనుకుంటారు. good. నేను చేసింది ఏంటంటే, సరే రా బై, మీరు ఈ పలానా ఫుడ్ని బ్యాడ్ అంటున్నారు కదా, దీన్ని తింటే మనకి ఫ్యాట్ లాస్ అవ్వదు, మీరు ఫ్యాట్ పెరిగిపోతుంది అంటున్నారు కదా, నేను ఇది తిని చూపించి తగ్గిస్తాను అని చెప్పా. జనాలు స్టార్టింగ్లో అది ఇది అన్నారు, కానీ నేను చేసిందంత ఏం లేదు. Yeah. అదే బర్గర్ని ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ సోర్సెస్తో తయారు చేయించుకున్నా. అంటే ఇప్పుడు ఆ బర్గర్ బన్ ఏదైతే ఉందో దాన్ని హోల్ వీట్ సోర్సెస్తోనో లేకపోతే ప్రిజర్వేటివ్స్ లేకుండా బేక్ చేయించుకున్నా. మీట్ జనరల్గా చికెన్ మిన్స్డ్ మీట్ తీసుకుని ప్యాటీ చేసుకున్నా. దాన్ని డీప్ ఫ్రై చేయకుండా గ్రిల్ చేసుకున్నా. వెజిటేబుల్స్ వేసుకున్నా. మయోనీస్ ప్లేస్లో నేను కర్డ్ ఆర్ యోగర్ట్తోని యూ కెన్ హ్యావ్ డ్రెస్సింగ్, కొంచెం స్పైసెస్ వేసుకొని యూ కెన్ డ్రెస్సింగ్ చేసుకొని ప్రాపర్గా ఒక ప్రాపర్ టేస్టీ బర్గర్ కింద తయారు చేసుకుని, దాంతోపాటు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని పక్కన టు కంపన్సేట్ ఫర్ ద ఫైబర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ మెయింటైన్ ఎ బ్యాలెన్స్డ్ మీల్. ఇప్పుడు ఆ మీల్ మీరు డివిజన్ చేసి చూస్తే ఒక బర్గర్ మీల్లో కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. వెన్ you're getting all the nutrients, how can a food source be unhealthy? Is my question mark. సో ఇది మన పర్సెప్షన్ అంతే. బర్గర్ అంటే అన్హెల్దీ, బిర్యానీ అంటే అన్హెల్దీ, విచ్ ఈస్ ట్రూ వెన్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్. నువ్వు ఇంట్లో ప్రాపర్గా నీకు నచ్చిన నీకు న్యూట్రిషియస్ ఫుడ్ సోర్సెస్తో చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అదే బిర్యానీని నువ్వు ప్రాపర్గా ఇంట్లో బాస్మతి రైస్ తీసుకొని నెయ్యి తీసుకొని నీ క్యాలరీ ఇంటేక్ ప్రకారం ప్రాపర్ పోర్షన్స్లో అన్నీ వేసుకొని చికెన్ వేసుకొని అన్నీ చేసుకుంటే ఆ హెల్దీ బిర్యానీని కూడా మన ఇంట్లో చేసుకుని కూడా తింటూ కూడా మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, హెల్దీగా ఉండొచ్చు. బట్ ద క్యాలరీ షుడ్ బి కంట్రోల్, ద పోర్షన్ షుడ్ బి కంట్రోల్. ఈ సింపుల్ లాజిక్ని మిస్ అవుతారు జనాలు. అలాంటప్పుడు నువ్వు బయట తింటూ కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అంటే అవ్వలేము, ఎందుకంటే వాడు ఎంత ఆయిల్ వేస్తాడో తెలియదు, ఎలాంటి ఆయిల్ వాడతాడో తెలియదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ ఈజీ టు ఓవర్ డూ యువర్ పోర్షన్స్ అవుట్ సైడ్. ఇంట్లో కాబట్టి మనం మెజర్ చేసుకుని ఇంతగా చేసుకోరు కాబట్టి ఆ బిర్యానీ తింటూ కూడా తగ్గచ్చు. సో మై హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద బర్గర్ అండ్ బిర్యానీ. ఇట్ ఈస్ టు టెల్ పీపుల్, మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని దాన్ని హెల్దీగా మార్చుకొని కూడా మీరు తింటూ కూడా మీరు హెల్దీగా అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అని చెప్పడానికి. డెఫినెట్లీ లాజికల్. నేను ఎప్పుడు వెయిట్ చేస్తుంటా బ్రో, ఈ సబ్వే వాడు పిజ్జా బర్గర్ అన్న పెడతాడేమో అని. చాలా మంది సబ్వేని తిట్టుకుంటారు, బట్ అమేజింగ్ టేస్ట్, నాకు చాలా ఇష్టం. అంటే సబ్వేలో కూడా ద ప్రాబ్లం ఏంటంటే, అగైన్ బ్రాండ్స్ మీదకి వెళ్తే రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడతాను, కానీ వెన్ యూ సీ సబ్వే మోస్ట్ ఆఫ్ ద మీట్ ఈస్ ప్రాసెస్డ్ మీట్. ఇట్స్ నాట్ ఫ్రెష్ మీట్. అండ్ దట్టు మన దాంట్లో మేబీ ఒకటో రెండో చాయిసెస్ ఫ్రెష్ మీట్ ఇస్తాడేమో, కానీ యుఎస్ కానీ యూకే కానీ వెళ్ళిపోతే ఎవ్రీథింగ్ ఈస్ అల్ట్రా ప్రాసెస్డ్ రెడ్ మీట్. చికెన్ కూడా చాలా తక్కువ అక్కడ, ఇంకా బీఫ్ పోర్క్ ఫిష్ ఉన్నట్టుంది, బట్ అది కూడా కంప్లీట్లీ ప్రాసెస్డ్ అంటే ఇది. సో ఇప్పుడు రీసెర్చ్ పరంగా మాట్లాడుకున్నా సరే, రెడ్ మీట్, ఫ్రెష్ రెడ్ మీట్ వండుకుని నువ్వు తింటున్నావు అంటే దాంతోపాటు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ యాడ్ చేసుకుని తింటున్నావు అంటే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లాంగ్ రన్లో ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఎనీథింగ్ ఇఫ్ యూర్ యాడింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ యువర్ డైట్, ఇంట్లో తినే విధంగా. బట్ అదే నువ్వు ప్రాసెస్డ్ రెడ్ మీట్ని హెల్దీయే కదా అనుకుని రెగ్యులర్గా తింటున్నావు అనుకో, ఇట్ ఈజ్ ఎ కన్సర్న్. ఇట్ కెన్ కాజ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని చాలా రీసెర్చెస్ ఉన్నాయి. సో ప్రాసెస్డ్ రెడ్ మీట్ ఈజ్ వేర్ ద కన్సర్న్ ఇస్. ప్రాసెస్డ్ మీట్ ఈస్ ద కన్సర్న్. సో రెడ్ మీట్ వల్ల చాలా గట్ ఇష్యూస్ కూడా వస్తాయని నేను విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఐ అగ్రీ, బికాజ్ ఒకటి మీట్ డైజెషన్ పరంగా కూడా వెన్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ ఫైబర్ ఒకలా ఉంటుంది, వెన్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఫైబర్ ఒకలా ఉంటుంది. సో ఎప్పుడైనా మీట్ తింటున్నప్పుడు కూడా, ఇప్పుడు రెడ్ మీట్ కూడా ఏంటంటే ఇఫ్ యూర్ ఈటింగ్, చెప్పాం కదా మామూలుగా ఒక మటనో లేకపోతే ఒక ఇదో తెచ్చుకొని, గోట్ మీట్ ఓ షీప్ మీట్ తెచ్చుకొని ప్రాపర్గా వండుకున్న తర్వాత అన్నం, మటన్ కూర, కొంచెం వెజిటేబుల్ ఎట్ ద సైడ్ ప్రాపర్గా మిక్స్డ్ మీల్గా తింటే మీకు అంత గట్ ఇష్యూస్ రాకపోవచ్చు. బట్ ఓన్లీ మీట్గా తింటున్నా, ఓన్లీ మీటే తింటాను, వెజిటేబుల్స్ ఇలా తిన్నా అంటే దట్ కెన్ కాజ్ ఇష్యూస్ ఫర్ మెనీ పీపుల్. సో మనం మీట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఐ హావ్ సీన్ a meat called carnivorous meat. Carnivore meat na carnivorous diet. Carnivore diet. They only eat raw meat throughout the day. అసలు అది వర్కౌట్ అవుతుంది, కరెక్టేనా? రా మీట్ కంటానే ఏంటంటే కార్నివోర్ డైట్లో కూడా కుక్డ్ మీటే తింటారు, బట్ మోస్ట్లీ రెడ్ మీటే మ్యాక్సిమం ప్రిఫర్ చేయడానికి తింటారు కార్నివోర్ డైట్లో కూడా ఏంటంటే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ డైటింగ్ ప్యాటర్న్ బేసికలీ ఈ కీటో కానీ కార్నివోర్ డైట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే యువర్ కన్స్ట్రైనింగ్ వన్ పార్ట్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెగ్యులర్ ఫుడ్లోని అన్నం, కూర, పప్పు అన్నీ తింటున్నావు, ఓవర్ డూ చేస్తూ తింటున్నావు అనుకో. ఇప్పుడు నేనేమంటే నువ్వు అన్నం పప్పు తీసేసే ఓన్లీ కూరగాయలు తినాలి నువ్వు అంటే ఆబ్వియస్లీ తగ్గవా? సో దట్స్ హౌ ఎనీ డైట్ వర్క్స్. కీటో కానీ, లో కార్బ్ కానీ, కార్నివోర్ కానీ. ఇప్పుడు కార్నివోర్లో కూడా నువ్వు అసలు కార్బ్స్ తినకూడదు, లేకపోతే
ఓన్లీ మీట్ సోర్సెస్ తినాలి, ఫ్యాట్ సోర్సెస్ తినాలి అంటారు మోర్ ఆర్ లెస్ యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్. సో దాంట్లో ఏమవుతుంది, ఒక సర్టెన్ సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ నీకు ఎలిమినేట్ అయిపోతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఈ పిజ్జాలు బయట తినే మన పిజ్జా బర్గర్ కానీ లేకపోతే పేస్ట్రీస్ కానీ ఇవి ఎలిమినేట్ అయిపోతున్నాయి. రైట్, నౌ యూర్ జస్ట్ ఈటింగ్ మీట్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. బై డిఫాల్ట్ మీట్ అండ్ ఫ్యాట్స్ ఆర్ సాషియేటింగ్, అంటే కడుపు నిండగా ఉంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా కొంచెం కొద్దిటి అన్నంలో మంచిగా కొంచెం చికెన్, కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ తేలుతున్న చికెన్ వేసుకుని తింటే మనకి బర్బ్స్ వస్తుంది కడుపు నిండి. సో బేసికలీ meat and fats will fill you for a longer period of time by default. Right. So obviously you will feel full. You can't eat too much of meat also. Oka portion of meat thina kadupu nindipotadu. So your calories are getting controlled there, and it's helping many people in terms of leaning down just because they're controlling the food intake. But is it a long term solution ante? Definitely not. There are many people ilanti dietlu chesi taggi malli old lifestyle ki velli perigipina unnaru kada. Simple. Yeah. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఈ కీటో డైట్, లో కార్బ్ డైట్ అండ్ ఆల్ దీస్ డైట్. ఇప్పుడు మనకి సౌత్ ఇండియన్స్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఈట్ యూనో మధ్యాహ్నం రైస్, నైట్ రైస్, మార్నింగ్ ఇడ్లీ దోశ ఇదంతా. సో వేర్ డస్ ఆర్ డైట్ ఫాల్ ఇన్ టు ఈక్వేషన్ లో కరెక్ట్ గా? ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కార్బ్ రిచ్ సోర్సెస్ తినడం అన్నది ఇట్స్ ఎ కల్చరల్ ఇంపాక్ట్ ఫర్ us. It is not just a thing what we adapted recently. It is there from a very long time, very long period of time, because we used to do physical labor. And ఆ టైంలో మనకు దొరికే ఫుడ్ సోర్సెస్ చాలా ఈజీగా దొరికే ఫుడ్ సోర్సెస్ ఏంటంటే మన సాయిల్కి, మన దీనికి పండించేది రైస్. రైస్ తినడం ప్రాబ్లం కాదు ఇక్కడ. రైస్ తినడం ఎంత తింటున్నామో మన ఫిజికల్ యాక్టివిటీ దానికి తగ్గట్టు ఉందా లేదా అన్నదే ప్రాబ్లం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 8 yearsగా 9 yearsగా కూడా రెగ్యులర్గా రైసే తింటున్నాను, వైట్ రైసే తింటున్నాను, బాస్మతి రైస్, వైట్ రైసే తింటున్నాను. మరి నా డయాబెటీస్ ఎందుకు కంట్రోల్, నా షుగర్ లెవెల్స్ ఎందుకు కంట్రోల్ ఉంది? నాకెందుకు డయాబెటీస్ లేదు? నాకెందుకు బీపీలు లేవు? నేనెందుకు హెల్తీగా ఉన్నాను? ద థింగ్ ఈస్ ఐఎమ్ కంట్రోలింగ్ మై పోర్షన్. ఎంత తినాలో తెలుసుకున్నాను, దాని ప్రకారం మెయింటైన్ చేసుకుని దాంతోపాటు యాక్టివిటీని అలాగే మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కన్సర్న్ ఫర్ మీ, బట్ ఇట్ కెన్ బి ఏ కన్సర్న్ ఫర్ సమ్మన్ హూ ఇస్ వెరీ సెడెంటరీ, who just keeps eating only rice and dal and కూర లాగే జస్ట్ బేసిక్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ లేకుండా, ప్రోటీన్ ఇంటేక్ లేకుండా ఓన్లీ రైస్ అని తింటూ కూర్చొని ఎటువంటి పని చేయకుండా సెడెంటరీగా ఉండి స్ట్రెస్ లెవెల్స్ పెంచుకొని స్లీప్ సైకిల్ సరిగా పెట్టుకుంటుండే డెఫినెట్లీ తనకు చెడు చేస్తుంది. దట్స్ వేర్ ఇట్ బికమ్స్ బ్యాడ్. రైట్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫిట్నెస్ నో, ఇప్పుడు జనరల్గా కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పార్కోర్, క్యాలిస్థెనిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఫర్ బేసిక్ బిగినర్స్ టు అండర్స్టాండ్ అసలు కార్డియో ఇంపార్టెన్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి ఫ్రమ్ బిగినర్ టు ప్రో లెవెల్? ఓకే, సో కార్డియో బేసికలీ మీన్స్ వాట్ ఇట్ మీన్స్ ఏంటంటే a kind of exercise which can improve your cardiovascular health, because your heart is also a muscle, right? మీ హార్ట్ని ఒక సర్టెన్ హార్ట్ బీట్ రేంజ్లో మనం మెయింటైన్ చేస్తూ ఒక వర్క్ చేయగలిగితే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా కొంతసేపటి పాటు యూఆర్ ట్రైనింగ్ యువర్ హార్ట్. సో దాన్నే కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అన్నాం. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ బేసికలీ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ కూడా ఇట్స్ అ మిక్స్ ఆఫ్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ దో, బట్ అగైన్ swimming can also be sometimes considered as a high intensity cardio thing. Playing badminton or playing pickleball or whatever it is, it's a cardio. Just that your body's heart rate will differ from each of the cardio. Low intensity cardio on top, high intensity cardio, whatever you're trying to run around, move around. Moving around la heart rate raise avutundi kabatti it's actually training your heart to work efficiently at a higher heart rate. Deenni cardiovascular antam. కంపారిటివ్లీ నౌ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిలాటిస్ తీసుకున్నా, యోగా తీసుకున్నా, వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నా, ఇంట్లో బేసిక్ డంబల్స్లో జిమ్ వెయిట్స్ ఎత్తినా సరే ఇవన్నీ కూడా దేర్ అండ్ ఒక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని ఒక అంబ్రిల్లా టర్మ్ కింద వస్తాయి. అంటే ఎవ్రీథింగ్ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ అంతే. ఒకటేమో స్ట్రైట్ అవే డంబుల్స్ ఎత్తి మనం స్ట్రెంగ్త్ పెంచుకుంటాం, ఇంకోటి ఏమో బాడీ వెయిట్తో క్యాలిస్థెనిక్స్ అంటాం. యోగా కూడా ఇట్స్ ఎ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఓన్లీ, బట్ దానికి స్పెసిఫిక్గా టెక్నిక్స్ అండ్ ఆసనాస్ ఉన్నాయి. అండ్ ఆ యోగాలో కూడా ఇఫ్ యూ గో ఇన్ టు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ యోగాలోకి వెళ్ళిపోతే హఠ యోగా కానీ లేకపోతే ఇంకొంచెం అష్టాంగ యోగా అనుకుంటా, ఐ థింక్ ఐఎమ్ ప్రిటీ మచ్ నాట్ షూర్ అబౌట్ యోగా, బట్ స్టిల్ హై లెవెల్ యోగాలోకి వెళ్ళిపోతే దేర్ ఆర్ సర్టెన్ ఆసనాస్ విచ్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. రైట్. అండ్ అవి కూడా కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దే ట్రై టు యాక్టివేట్ అవర్ మసిల్స్.
And muscle activation is much more important because if you notice, almost 50 to 60% of our overall body is covered with muscle. Yeah. And muscle anadi, it's one of the most important organ in the body. What people underrate it. Andro liver gurinchi maatladukuntam, heart gurinchi maatladukuntam, pancreas gurinchi maatladukuntam gaani the biggest organ in the body, your muscle, is often neglected. ఎందుకు నెగ్లెక్టెడ్ అంటే అరే మనకి మజిల్ మనకెందుకు మజిల్, బాడీ బిల్డర్లు కదా కావాలి మజిల్, మనకేంటి మనం సన్నంగా ఉంటే చాలు అనుకుంటారు తప్ప ఈ మజిల్ ఉండడం వల్ల మీ గ్లూకోజ్ కంట్రోల్ పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచించాం. సో మజిల్ పెరగాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఆర్ ఉన్న మజిల్ని మీరు కాపాడుకోవాలన్నా మీరు ఇంత బాడీ ఇప్పుడు ఓకే బ్రో నీకు ఇంత మజిల్, నాకు అంత మజిల్ వద్దు అని అడగచ్చు. నీకున్నది నువ్వు కాపాడుకోవాలన్నా నువ్వు యాక్టివేట్ చేయాలి అట్లా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ కార్డియో. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఇట్స్ అగైన్ పర్స్పెక్టివ్స్లో తీసుకోవాలి. ఇక్కడ ఏ పని చేయనోడికి ఏదో ఒక పని చేయడం మంచిదే కదా. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నోడికి వాకింగ్ చేయడం బెటరే కదా. అలా చూసుకున్నప్పుడు వాకింగ్ చేసినా ఓకే, ఆర్ కార్డియో ఎక్సర్సైజ్ చేసినా ఓకే. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ బ్రో నాకు రోజులో 45 minutes ఉన్నాయి, ఆ 45 minutesలో ఐ హ్యావ్ టు యాక్టివేట్ మై బాడీ ది ఆప్టిమల్ వే అంటే ఐ విల్ సే 30 minutes గో లిఫ్ట్ వెయిట్స్, 15 minutes గో టు కార్డియో, 45 minutes your workout is done. Simple. సో కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పీపుల్ టాక్ అబౌట్ దిస్ ప్రోటీన్ పౌడర్స్ కదా. ఇప్పుడు వే ప్రోటీన్, వే ఐసోలేట్, క్రియాటిన్, మాస్ గెయినర్స్, ఇలాంటివి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ బాడీ బిల్డింగ్ అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ మాట్లాడేవి. సో ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ సప్లిమెంట్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ $1 billion ఇండస్ట్రీ. కొన్ని వందల రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. ఏది కావాలి ఏది అక్కర్లేదని పక్కన పెట్టేస్తే లెట్స్ అగైన్ గెట్ ఇన్ టు పర్స్పెక్టివ్స్. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఫిట్నెస్ యాజ్ ఎ పర్స్పెక్టివ్ తీసుకుంటే దేర్ ఆర్ లైక్ 3 or 4 సప్లిమెంట్స్ వాట్ సమ్వన్ మైట్ బి నీడింగ్ ఇన్ దేర్ ఓవరాల్ జర్నీ ఆఫ్ ఫిట్నెస్. వే ప్రోటీన్ తీసుకుందాం. ఇది ఫస్ట్ జిమ్కి వెళ్ళిన వెంటనే ప్రతి ట్రైనర్ కూడా వే ప్రోటీన్ తీసుకోవాలి మీరు అని చెప్తాడు. ఫస్ట్ థింగ్ అది నిజంగా అవసరమా లేదా అని మాత్రం ముందు ఆలోచించాం. సో పాయింట్ ఏంటంటే వే ప్రోటీన్ ఈజ్ ఆల్సో ఎ మిల్క్ డిరైవ్డ్ ప్రోటీన్. ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ మిల్క్. చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్లో బై ప్రొడక్ట్లో వే వాటర్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి వే ప్రోటీన్ కింద తీస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోటీన్ క్వాలిటీలో చూసుకుంటే అంటే ప్రోటీన్ దీంట్లో చూసుకుంటే ఇట్ హ్యాస్ ఆల్ ద 21 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. మోస్ట్ ప్రోటీన్ రిచ్ సోర్స్ ఆఫ్ ఇది మోస్ట్ అమినో యాసిడ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట వే ప్రోటీన్ అన్నది. ఇఫ్ యూ కన్సిడర్ చికెన్, ఇఫ్ యూ కన్సిడర్ ఎగ్స్, ఇఫ్ యూ కన్సిడర్ వే ప్రోటీన్, ఈ మూడు కూడా టాప్ సోర్సెస్లోకి వస్తాయి. చికెన్, మీట్, వాట్ ఎవర్ మీట్ సోర్సెస్, మిల్క్ కంటే కూడా వే ప్రోటీన్ కమ్స్ ఇన్ టు ద సోర్స్ వేర్ ఇట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ బికాజ్ ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ అమినో యాసిడ్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వాట్ వీ కెన్ టేక్. అవసరమా అంటే డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ యువర్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ యూఆర్ ఎ నాన్ వెజిటేరియన్ హూస్ ఈటింగ్ ఎగ్స్, చికెన్, ఫిష్, మటన్ అండ్ ఆన్ ఎ డైలీ బేసిస్ నీకు వే ప్రోటీన్తో అవసరం లేదు. ఇఫ్ యూఆర్ ఎ వెజిటేరియన్ అండ్ యువర్ గోల్ ఈజ్ మజిల్ బిల్డింగ్, యూ వాంట్ టు బిల్డ్ మజిల్, యూ వాంట్ టు గ్రో బిగ్గర్, దెన్ యూ హ్యావ్ టు టేక్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ రీచ్ అవ్వడానికి మన క్యాలరీ ఇంటేక్లో ఆ ప్రోటీన్ క్వాంటిటీ రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి యాడింగ్ వే ప్రోటీన్ ఇన్ టు యువర్ డైట్ కెన్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ ప్రోటీన్ ఈజీలీ. రైట్. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ యాజ్ లాంగ్ యూఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ఎ జెన్యూన్ బ్రాండ్. చాలా మంది జనాలు ఏంటంటే ఫ్రీ తక్కువకి వస్తుంది కదా, డిస్కౌంట్లో వస్తుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి బ్రాండ్లు కొంటూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ద క్వాలిటీ విల్ నాట్ బి ఆన్ పార్ ఇఫ్ యూర్ బయింగ్ ఇట్ ఆన్ ఎ డిస్కౌంట్ బికాస్ వే ప్రోటీన్ ఈజ్ నెవర్ చీపర్. సో అందుకే ఎవరికైనా ఒక పర్సన్ నన్ను అరే నేను వే ప్రోటీన్ తీసుకోవాలని నన్ను అడిగితే ఫస్ట్ అసలు నువ్వు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసుకో, ఆ తర్వాత అది నువ్వు రెగ్యులర్ ఫుడ్ సోర్సెస్తో రీచ్ అవ్వగలవా లేదా అని చూసుకో. అప్పుడు నువ్వు ఒకవేళ రెగ్యులర్ ఫుడ్ సోర్సెస్తో నువ్వు రీచ్ అవ్వలేకపోతే అప్పుడు వే ప్రోటీన్ గురించి ఆలోచించు అని చెప్తా. సో వెజిటేరియన్స్ విషయంలో ఏంటంటే ఆ బేసిక్ ప్రోటీన్ రీచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఆ క్యాలరీ ఇంటేక్లో స్పష్టంగా మళ్ళీ ఏంటి పోనీ అలాగని చెప్పి లేదు నువ్వు రోజుకి 200 grams పన్నీర్ తినాలి, ఒక 100 grams ఆఫ్ లెంటిల్స్ కానీ లెజ్యూమ్స్ కానీ తినాలి, అప్పుడు కానీ ప్రోటీన్ ఇచ్చాలి. ఎవడు తినలేడు కదా. నువ్వు 100 grams నువ్వు రాజ్మా వండి తింత వస్తుంది. 100 grams ఇంత రాజ్మా తింటే ముందు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. 200 grams పన్నీర్ తింటే అరగడం చాలా మందికి ఉంటుంది. సో యూ ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ దేర్. If people are not able to eat, being a vegetarian, if you're not able to eat so much of protein or vegetarian sources of protein, then you can cut on that, include a whey protein there,
which will be easier for you to reach your protein, and eat normal food sources like annam, pappu, kora, and still be in a balanced way. Right. So this is the perspective why you have to look at whey protein. Now next comes the mass gainer. Mass gainer is not nothing but it's a combination of carbs, simple carbs, protein, fats, everything in a powder form. Basically meal replacement. ఇప్పుడు చాలామంది పెరగడానికి మాస్ గెయిన్ అవ్వడానికి అంటే విచ్ ఈస్ బేసికలీ బాడీ వెయిట్ పెరగడానికి వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద కంటే ఎక్కువ తినాలి. అది కన్సిస్టెంట్గా ఎక్కువ తినాలి. చాలామంది మీరు నోటీస్ చేస్తే బాగా సన్నంగా ఉన్నోళ్ళు, బక్కగా ఉన్నోళ్ళు, వాళ్ళకున్న బిహేవియరల్ ట్రేట్ ఏంటంటే వాళ్ళు దే పికీ ఈటర్స్. వాళ్ళు కన్సిస్టెంట్గా ఇప్పుడు ఒకలా తినరు. అరే నాకు ఆకలి ఇట్లా నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను, అరే నాకు ఆకలి ఇట్లా నేను లంచ్ తిన్నాను, ఏం తింటానులే చాలే, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రతి పూట ఇంత ఫుడ్ తినాలి అంటే మేము తినలేము అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మాస్ గెయినర్లు ఏంటంటే జస్ట్ మీల్ రీప్లేస్మెంట్. యూ పుట్ 2 scoops ఆఫ్ ఇట్, పుట్ సమ్ వాటర్ ఆర్ మిల్క్ ఇంటూ ఇట్, 700 calorie meals done. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ అంటే ఐ వుడ్ సే డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ మాస్ గెయినర్స్. మీరు అదే 700 calories మంచిగా ఇంట్లో బిర్యానీ వండుకుని తినచ్చు. హ్యావ్ రియల్ ఫుడ్. రైట్. Why do you have to get into mass gainers if you can actually procure and cook real food? Eat annam, kora, pappu, fruits, nuts. Real so many. Yeah. సో వే ప్రోటీన్ అయినా ఇంకా మనకు అవసరం పడచ్చేమో అనుకుని తీసుకొచ్చేమో, కానీ మాస్ గెయినర్స్ యూజువల్లీ నువ్వు రెగ్యులర్ ఫుడ్తో శుభ్రంగా నీ క్యాలరీ ఇంటేక్ రీచ్ అవ్వచ్చు. నేనైతే వద్దనే చెప్తాను మాస్ గెయినర్స్. రైట్. డోంట్ వేస్ట్ యువర్ మనీ. పీపుల్ కాంపిటీషన్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్కి యూజ్ అవుతుంది బాడీ బిల్డింగ్. ఇట్స్ ఎ హైప్ ఇన్ ఇండస్ట్రీ, నాట్ నెసెసరీ. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం అథ్లీట్స్ అయినా కాంపిటీటర్స్ అయినా ఎవరికైనా సరే వాట్ మ్యాటర్స్ ఇస్ క్యాలరీ ఇంటేక్. రైట్. ఈ క్యాలరీ ఇంటేక్లో వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ కూడా చూస్ చేసుకుంటూ మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, లెట్ us assume నీకు కుక్ చేసుకునే ఆప్షన్ లేదు బ్రో, యూఆర్ వెరీ కన్సిస్టెంట్, యూర్ ఎన్ అథ్లీట్, యూర్ వెరీ కన్సిస్టెంట్ అబౌట్ యువర్ ఇంటేక్ అండ్ ఎవ్రీథింగ్. నీకు కుక్ చేసుకునే ఆప్షన్ లేదు, యూర్ ట్రావెలింగ్ సమ్వేర్, మేబీ అలాంటి కండిషన్లో నీకు ఉపయోగపడవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ నాట్ నెసెసరీ అట్ ఆల్. ఐ వుడెంట్ సజెస్ట్ ఇట్. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ దట్. రాదర్ అదే మనీని నువ్వు రెగ్యులర్ ఫుడ్ తినడానికి ఖర్చు పెట్టచ్చు కదా. అదేం చీప్గా ఉంటుందా? కాదు. ఒక 5 kg డబ్బా నాకు తెలిసి మేబీ 6,000 to 7,000 rupees ఎంత ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ చీపర్ బై ద వే. యూ కెన్ హ్యావ్ అ కుక్ ఇన్సైడ్ మన ఇంట్లో. లేదా నువ్వు కొంచెం వంట నేర్చుకుంటే రెండు సార్లు మార్చుకున్నా, 3 సార్లు కరెక్ట్గా వండుకున్నా నువ్వు మంచిగా తినచ్చు. అదే 6-7 వేలకి నెలంతా నీకు సరుకులు వస్తాయి. సో వే ఐసోలేట్ అని నేను ఇంకొక ప్రోడక్ట్ చూసాను. వాట్ ఈస్ వే ఐసోలేట్? సో వే ప్రోటీన్ చెప్పా కదా ఇందాక, బేసికలీ చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్లోని వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు పన్నీర్ని మన ఇంట్లో చేసుకున్నప్పుడు వాటరీగా ఉంటుంది, పెరుగు పైన వాటర్ తేలుతుంది, దట్స్ వే వాటర్. ఆ వే వాటర్ కొన్ని లీటర్లు బయటికి తీసి ప్రాసెస్ చేసి ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ ఫామ్లో ప్రాసెస్ చేస్తారు, ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. ఒక ఫస్ట్ ప్రోడక్ట్ వస్తుంది విచ్ ఈస్ వే కాన్సన్ట్రేట్, విచ్ ఈస్ 70%, అంటే 100% పౌడర్లో 70% ఇస్ ప్రోటీన్, 30%లో కొంచెం కార్బ్స్ కొంచెం ఫ్యాట్స్ ఉంటాయి. యూ ఈవెన్ మోర్ రిఫైన్ ఇట్, విచ్ కమ్స్ టు రేషియో ఆఫ్ 90:10 or 95:5, where most of the carbohydrates are removed. More concentrated form of protein, little bit of fats. There is something called whey hydrolysate. ఇప్పుడు మధ్యలో వే ఐసోలేట్, వే కాన్సన్ట్రేట్, వే ఐసోలేట్, నెక్స్ట్ కమ్స్ వే హైడ్రోసిలేట్, విచ్ ఇస్ ఈవెన్ మోర్ రిఫైన్డ్. 100%. That's it. Whatever scoop you're taking, 99% of it, most of it is mostly protein. నిజంగా అంటే the problem with first thing, whey concentrate is costly for general public. Then comes whey isolate, even more costly. Hydrosilate even more costly. నిజంగా మజిల్ పెరగాలంటే హైడ్రోసిలేట్ తీసుకుంటే అక్కర్లేదు. నిజంగా మజిల్ పెరగాలంటే ఐసోలేట్ అక్కర్లేదు. కాన్సన్ట్రేట్ కూడా మీ ఫుడ్లోంచి రాకపోతే వే కాన్సన్ట్రేట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్ టు బై వే ఐసోలేట్. రైట్. నౌ ఇఫ్ యు ఆర్ లాక్టోజ్ ఇంటాలరెంట్, మీకు పాలు పడవు, పాలు ప్రొడక్ట్స్ పడవు, అప్పుడు వే ఐసోలేట్ తీసుకోవచ్చు. బికాస్ కార్బోహైడ్రేట్, ద లాక్టోజ్ కంటెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రాసెసింగ్. దెన్ వే ఐసోలేట్ కెన్ బి యువర్ హెల్ప్. హైడ్రోసిలేట్ అసలు నేను ఎవరికి సజెస్ట్ చేయను, వేస్ట్ ఆఫ్ మనీ. అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, అంటే అంత కాస్ట్ పెట్టి నువ్వు ప్రోటీన్ కొనుక్కోవాల్సిన పని లేదు. కరెక్ట్. సో నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను, వే ప్రోటీన్, వే పౌడర్స్ వల్ల వి హావ్ యాక్నే అని ఒకటి, గ్యాస్ ఇష్యూస్ అని ఒకటి. ఐఎమ్ అస్యూమింగ్ అది మీరు చెప్పినట్టు చీప్ క్వాలిటీ. నో, ఇట్స్ నాట్ చీప్ క్వాలిటీ, ఇట్స్ బికాస్ ఆఫ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. అండ్ కొంతమందిలో ఏంటంటే అందరికీ కూడా మిల్క్ ప్రొడక్ట్ కానీ ప్రోటీన్ ఇన్ జనరల్ తీసుకున్నప్పుడు కానీ, స్పెసిఫికలీ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు IGF-1 అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది.
రైట్, అందరికి రిలీజ్ అవుతుంది. ఆ IGF-1 హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కొంతమందిలో ఇట్ ట్రిగర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిన్ యాక్నే. కొంతమంది IGF అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ అంటాం. రైట్. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హార్మోన్ విచ్ జనరేట్స్ through ingestion of mostly milk products. It's a hormone what general అందరికీ ఉంటుంది. కాకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు ఒక లెవెల్ పెరుగుతుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ 1. ఇది పెరిగినప్పుడు ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పను కానీ దట్స్ హౌ యువర్ బాడీ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్టోస్టెరాన్ ఉంది. టెస్టోస్టెరాన్ హై లెవెల్స్లో ఉన్నప్పుడు మనం వర్కౌట్ చేసినప్పుడు మసిల్ తొందరగా పెరుగుతుంది, మూడ్ బాగుంటుంది, సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది అని ఎలా అయితే దానికంటూ కొన్ని తత్వాలు ఉన్నాయో IGF-1కి కొన్ని తత్వాలు ఉన్నాయి. అది అందరిలోనే ఒకేలా చూపిస్తుందంటే లేదు. మళ్ళీ ఇది ఒక జెనెటికల్ కోడింగ్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషికి ఈ పలానా ఇది ఉండి వాడికి IGF-1 ఎలివేట్ అయితే అప్పుడు వాడికి యాక్నే రావచ్చు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు వే తీసుకుంటా, నాకు యాక్నే లేదు, ఏమీ లేదు, ఐ హావ్ క్లియర్ స్కిన్. రైట్. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. సెకండ్ కేస్ ఇస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. స్ట్రైట్ అవే తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ ఇస్ లాక్టోజ్ ఇంటాలరెంట్. తను ఈ మూమెంట్ జస్ట్ కొంచెం పాల టీ తాగినా సరే లేకపోతే ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకున్నా సరే స్ట్రైట్ అవే యాక్నే వచ్చేస్తుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అండ్ దట్ బిల్డ్స్ ఓవర్ టైమ్ ఫర్ మెనీ పీపుల్. ఓకే, సో సజెస్ట్ మీ గుడ్ బ్రాండ్స్ వే ప్రోటీన్ తీసుకోవడానికి. ఓకే, గుడ్ బ్రాండ్స్. యాజ్ లాంగ్ మీకు బ్రాండ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం లేనప్పుడు నేను శుభ్రంగా చెప్పేస్తాను. నో ప్రాబ్లం. ఓకే, సో దెర్ ఇస్ ఎ బ్రాండ్ కాల్డ్ రీసెంట్లీ ఇండియన్ బ్రాండ్స్ మాట్లాడుకుంటే హోల్ ట్రూత్ అని ఒక బ్రాండ్ ఉంది. రైట్. విచ్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్. వీగన్ ప్రోటీన్లో అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో కాస్మిక్స్ ఈజ్ ఆల్సో డీసెంట్లీ గుడ్. అండ్ న్యూట్రాబాక్స్ అని చెప్పి ఇంకొక బ్రాండ్ ఉంది. అండ్ వనోక్ లైఫ్ స్టైల్ విచ్ ఐ పర్సనలీ యూస్ బికాస్ ఐ నో ద మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ ఈ వనోక్ లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఎవ్రీ 6 monthsకి నేను పర్సనల్గా యూస్ చేస్తాను కాబట్టి ఎవ్రీ 6 months వాళ్ళు రిపోర్ట్ తీయించమంట. ఫస్ట్ థింగ్ హెవీ మెటల్ టెస్టింగ్, అమినో యాసిడ్ ప్రొఫైల్, ఈ రెండు కూడా నాకు రిపోర్ట్స్ తీయించండి అని చెప్పి అవి రేంజెస్లో ప్రాపర్గా రేంజెస్లో ఉన్నాయా లేవా అని చూపించి, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా వాడాలి, నేను ఒకరికి చెప్పాలని ఒకరికి చెప్పాలి కాబట్టి. మిగతా బ్రాండ్స్ కూడా ఇప్పుడు నేను హోల్ ట్రూత్ కానీ న్యూట్రోబాక్స్ ఇవన్నీ కూడా దే డూ థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టింగ్ అండ్ షో ద రిజల్ట్స్. సో దీస్ ఆర్ ద ఇండియన్ బ్రాండ్స్ వాట్ యూ కెన్ చూస్. రైట్. మిగతా బ్రాండ్స్ అబ్రాడ్లో కొన్ని ఉన్నాయి, లైక్ ఆప్టిమమ్ న్యూట్రిషన్ అని కానీ ఇవి కానీ ఐసోప్యూర్ ఫర్ దట్ కేస్ యూ కెన్ గెట్ దోస్ బ్రాండ్స్ ఫ్రమ్ అబ్రాడ్. రైట్. సో ఇప్పుడు బేసిక్గా ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎవ్రీడే తీసుకోవాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ ఏంది, దానికి సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కెన్ వి టేక్ సప్లిమెంట్? See, most vitamins and minerals, for example, vitamins లోకి వస్తే వైటమిన్ ఏ, వైటమిన్ కే, వైటమిన్ మనకి ఏవైతే ఉన్నాయి వైటమిన్ సి ఇవన్నీ కూడా when your diet is included with good amount of vegetables, good amount of fruits, nuts, yogurt, different dairy products, different kinds of meat included in your diet, like a bunch of things, మీకు కావాల్సిన బేసిక్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా వచ్చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఇంక్లూడింగ్ B12. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వెజిటేరియన్ అండ్ మీ మీట్ సోర్సెస్ మొత్తం తీసేశారు, యూ హ్యావ్ వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి. వెజిటేరియన్ సోర్స్లో కూడా మీరు లెజ్యూమ్స్, బీన్స్ ఇవన్నీ మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతో కొంత B12 మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెజిటేరియన్స్లో మోస్ట్లీ అది కూడా చూసుకోవడం ఆపేస్తారు, పికీగా ఉంటారు కొంచెం. సో దట్స్ ద రీజన్ మోస్ట్ ఉమెన్ స్పెసిఫికల్లీ అండ్ మోస్ట్ వెజిటేరియన్స్ ఆర్ విటమిన్ B12 డెఫిషియెంట్. అగైన్ రెండోది ఇవన్నీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు మనకు బాగానే వస్తాయి. బట్ ద మోస్ట్ ప్రామినెంట్గా హ్యూమన్ బీయింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులేషన్ డెఫిసిట్లో ఉండేది ఏంటంటే వైటమిన్ D3. ఎందుకంటే వైటమిన్ D3 మనకు సన్లోంచి అంతగా అబ్జార్బ్ చేసుకోవట్లేదు బికాస్ వీ డోంట్ గో అవుట్ ఇన్ టు ద సన్. పాయింట్ నెంబర్ 1. లేదు నేను ఎండ్లోనే పనిచేసి ఎండ్లోనే తిరుగుతా అనుకున్న వాళ్ళకి కూడా వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్. వైటమిన్ D డెఫిషియన్సీ ఇట్ కుడ్ బి డైలీ డోసేజ్ ఆర్ మరీ లో ఉంటే వీక్లీ డోసేజ్, హై డోసేజ్ ఇస్తారు. లేదు ఆల్రెడీ కావాల్సిన లెవెల్స్లో ఉంది అనుకుంటే డైలీ డోసేజ్ లెక్కను కూడా తీసుకోవచ్చు, 1000 2000 IU డోసేజ్లో తీసుకోవచ్చు. అగైన్ ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను తీసుకోవడం కాదు, యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్ విత్ యూ డాక్టర్. గెట్ ఇట్, నేను జస్ట్ జనరల్ ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ యువర్ వైటమిన్ సి కూడా ఏంటంటే జనరల్ మీరు ఫ్రూట్స్ లైక్ గోవా, లెమన్, ఎనీ కైండ్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ మీరు రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే మీ డైట్లోని శుభ్రంగా వైటమిన్ సి వచ్చేస్తుంది. సో అది కూడా సెపరేట్ సప్లిమెంట్ చేయక్కర్లా. బట్ వేరాస్ B12 ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ మోస్ట్ పీపుల్. ఎందుకంటే సేమ్ థింగ్ వెజ్ నాన్ వెజ్ ఇది. రెండోది ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ చికెన్లో ఏంటంటే మోస్ట్లీ పౌల్ట్రీస్లో పెంచుతున్నారు కాబట్టి ఆ B12 అన్నది చికెన్ నుంచి మన రావడం, నాన్ వెజ్ నుంచి రావడం రెడ్ మీట్లో వస్తుంది. మళ్ళీ
బట్ రెడ్ మీట్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎవరు తిన్న వాళ్ళు చాలా తక్కువ. నేను రెడ్ మీట్ ఎక్కువ తిన్నాను. ఐ మోస్ట్లీ ప్రిఫర్ చికెన్. సో B12 డెఫిషియన్సీ కూడా నాన్ వెజిటేరియన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు యూ కెన్ సప్లిమెంట్ ఇట్. B12. Iron deficiency is very common right now in women and vegetarians again. చాలా కామన్. ఎందుకంటే ఉమెన్కి స్పెసిఫికల్ ఎందుకంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి సమ్ పాయింట్ ఆఫ్ బ్లడ్ లాస్. దానికి తోడు ఎప్పుడైతే ప్రాపర్ ఐరన్ రిచ్ సోర్సెస్ని ఫుడ్లో కాన్సన్ట్రేట్ చేస్తూ తినట్లేదు, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఫెరిటిన్ డెఫిషియన్సీ. సో దే హ్యావ్ టు ఇంక్లూడ్ ఐరన్ రిచ్ సోర్సెస్. ఇన్ కేస్ మరీ లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్. అండ్ ఐరన్ లెవెల్స్ ఫెరిటిన్ లెవెల్స్ పెరగడానికి కూడా అట్లా 3 to 6 months పడుతుంది మరీ లో ఉన్న వాళ్ళు. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి, బట్ స్పెసిఫిక్గా చూసి తీసుకోరు జనాలు. సో మెగ్నీషియం ఈజ్ one mineral what most people get deficit in. These are the common vitamins and minerals, but regular meta vitamins and minerals అనేవి కూడా జనరిక్ ఫుడ్స్లో వచ్చేస్తాయి బ్రో. రైట్. Wide variety of vegetables, wide variety of fruits, nuts will take care of your vitamin and mineral thing. స్పెసిఫిక్ గా డెఫిసిట్ ఉంటే మేబీ యూ హావ్ టు సప్లిమెంట్. ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి చూసా, కాఫీలో లెమన్ వేసుకొని తాగాలని. అసలు ఏంటి అది మీకు తెలుసా? అది ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఒక రకమైన ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలో బటర్ కలుపుకుంటున్నారు, కాఫీలో అది అయిపోయింది, ఆ ట్రెండ్ అయిపోయింది. ఆ కాఫీలో ఇప్పుడు లెమన్ కలుపుకుంటున్నారు, ఆ ట్రెండ్ అయిపోయింది. కాఫీలో ఇంకోటి ఏదో కలుపుకుంటే ఆ ట్రెండ్ అయిపోయింది. There is something called coffee in cranberry also, but it's not a healthy trend. But basically cranberry coffee అంటే చాలా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. నచ్చదు కూడా cafes లో ఉంటుంది. So the thing is, most of these healthy trends they come and go away. So technically speaking, coffee with lemon, what it does అన్న technical గా చూస్తే, one is the citric acid. Second thing is also acidic in nature. So it can increase the acidic content when you're drinking it. For some people, it can cause gastric issues. For some people who do not have gastric issues, it can make you feel full, appetite and corrupt chase. Right. Because of the gas, because of acidic nature. దానివల్ల కొంతమంది ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నారు, లేకపోతే పొద్దున్నే ఒక కాఫీ తాగి 2 కాఫీలు అలా తాగేసి కడుపు నిండిపోయిందాక అండ్ ఫుడ్ కంట్రోల్ చేసి తగ్గుతున్నారు. దట్ దే థింక్ ఇట్స్ మిరాకిల్. నేను రీసెంట్గా ఒక డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పాడ్కాస్ట్లో, ఆవిడ హెపటాలజిస్ట్ అనమాట. ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే, ఆవిడ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారంట, లైక్ ఆల్మోస్ట్ 4 months షీ డింట్ ఈట్ ఎనీథింగ్, బ్లాక్ కాఫీ అండ్ పాప్కార్న్ తిన్నాను. మొత్తం హెయిర్ అంతా పోయి, హెయిర్ మొత్తం పోయిందంట, స్కిన్ మొత్తం పాడైపోయిందంట, బ్లడ్ వామిటింగ్ స్టార్ట్ అయినాయంట ఆమెకి. ఆ కండిషన్ లో వచ్చిందంట. నా ప్రాబ్లం ఏంటో తెలుసా, సోషల్ మీడియాతో జనాలతో బేసికలీ, అరే మనం చదువుకున్నాం, మనకి బుద్ధి అన్న ఒకటి ఉంటుంది, కామన్ సెన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ కామన్ సెన్స్ వాడితే మన జీవితంలో సగం ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఉండట్లేదు జనాలకి. అరే బాయ్, నేను 30 kgs తగ్గినోడ్నే. 30 kgs నేను 23-22 నెలల్లో తగ్గా. ఈ డైటింగ్ ట్రెండ్ అని చూసి పాటించి, ఇలా కాదు ఇది మంచిది కాదని తెలుసుకొని అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ తగ్గినోడ్నే. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఈ డైటింగ్ ట్రెండ్లు, పలానా డైట్ పేర్లు, విఆర్కే డైట్ అనో, ఐఎమ్ సారీ ఐ స్ట్రైట్ అవే బ్యాష్ హిమ్. ఐ మీన్ విఆర్కే డైట్ అనో, లేకపోతే ఈ పలానా వెనిలా డైట్ అనో, ఇంకోటనో వస్తున్నారు కదా. బేసికలీ వాట్ దీస్ డైటింగ్ ప్లాన్స్ డూ ఇస్ దే కీప్ పీపుల్ ఇన్ ఏ వెరీ లో డ్రాస్టిక్ క్యాలరీ డెఫిసిట్. అంటే ఫుడ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక 100 grams ఫుడ్ తింటున్నాడంటే, వాడిని 100 grams ఫుడ్ తింటున్నప్పుడు వాడు పెరుగుతూ వెళ్తున్నాడు. వాడిని ఇప్పుడు నేను 30 grams ఫుడ్లోనే పెట్టాను, తగ్గుతాడా తగ్గడా? తగ్గుతాడు, ఆబ్వియస్. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఏ డైట్ అయినా సరే, ఏ పైన నేను ఒక మిరాకిల్ డైట్ చేసేసాను, ఒక ఇది డైట్ చేసాను చెప్పే ప్రతి ఒక్కడు కూడా చేసేది ఇదే. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, రిస్ట్రిక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేసి, నా డైటింగ్ ట్రెండ్లో ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ అండ్ క్రియేట్ చేసి, దే ఆర్ క్రియేటింగ్ ఏ డ్రాస్టిక్ క్యాలరీ డెఫిసిట్ ఫర్ పీపుల్, బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ ఆర్ లూజింగ్ వెయిట్. ఇంతే. ఓకే, మీరు ఒక 2 నెలలు చేశారు, ఒక 30 kgs తగ్గారు, మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మీ ఇంటికి వెళ్తారు. మీరు మళ్ళీ మీ ఓవర్ ఈటింగ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పెరుగుతారు. తగ్గేటప్పుడేమో మజిల్ పోగొట్టుకున్నారు, ఫ్యాట్ పోగొట్టుకున్నారు. పెరిగేటప్పుడేమో ఓన్లీ బాడీ ఫ్యాట్ పెంచుకున్నారు. ఎందుకంటే మజిల్ పెరిగేది మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడే కదా. ఎక్సర్సైజ్ అనే కాన్సెప్ట్ మీ దగ్గర లేదు కదా, మీకు బద్ధకం కదా ఎక్సర్సైజ్ చేయడం. మజిల్ ఎలా పెరుగుతుంది? సో దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ విత్ పీపుల్. మనం ఎందుకు లావ్ అయ్యాం? అతిగా తింటూ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం వల్ల 80 to 90% మంది లావ్ అవుతారు.
ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే నేను కొన్ని స్టెరాయిడ్స్ తీసుకున్నాను దానివల్ల లావ్ అయిపోయి చాలా మంది చెప్తారు. కరెక్ట్, నువ్వు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల నువ్వు కొంచెం లావ్ అవ్వడానికి అయ్యింది అనుకున్నాం. బట్ అప్పుడు కూడా నువ్వు కొంచెం సెడెంటరీగా ఉంటూ నువ్వు బయట ఫుడ్ని ప్రాసెస్ ఫుడ్ని విపరీతంగా తినడం వల్ల కదా ఎక్స్ట్రా బాడీ ఫ్యాట్ అయింది. అర్థమైందా? సో 80 to 90% దే గెయిన్ బాడీ ఫ్యాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, విచ్ ఈస్ ఓవర్ ఈటింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ హౌ టు మెయింటైన్ లైఫ్ స్టైల్. ఇప్పుడు నువ్వు ఏదో ఒక 3 నెలలకు 4 నెలలకు డైట్ చేసి తగ్గిపోతే నువ్వు తర్వాత ఎలా మెయింటైన్ చేస్తావు? మెయింటైన్ చేస్తే వెల్ అండ్ గుడ్, నేను ఏమన్నా. నువ్వు మెయింటైన్ చేయకుండా మళ్ళీ పెరుగుతున్నావు అండ్ యూఆర్ గెటింగ్ ఇన్ ఎ మోర్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ హెల్త్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ టు యూ ఇన్ ద ప్రీవియస్ టైమ్స్ ఆల్సో. నువ్వు ఏవేవో డైట్లు ట్రై చేసి నువ్వు అదే చేసావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక సింగిల్ మీల్ డైట్, ఆరోగ్య డైట్ ఇదే చేస్తున్నావు. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? నువ్వు తగ్గావు బ్రో, గ్రేట్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్, నువ్వు ఎలా తగ్గావు అంతకంటే డబుల్ పెరుగుతావు. సింపుల్. సో బ్రో, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు వే ప్రోటీన్, వే వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు 2-3 months బ్యాక్ వరకు కూడా ఇట్స్ స్టిల్ కొంచెం ట్రెండింగ్ లో ఉన్నది షీలాజిత్ అని ఒక ప్రోడక్ట్. ఇప్పుడు వేర్ డస్ ది షీలాజిత్ ఫాల్ ఇంటు ది ఈక్వేషన్? అసలు ఏంటి షీలాజిత్? ఓకే, షీలాజిత్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ఆయుర్వేద. అగైన్ ఐఎమ్ నాట్ డీప్ డైవ్ ఇన్ ఆయుర్వేద బికాస్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, బట్ ఐ పర్సనలీ, అంటే ఓపెన్ గా చెప్పేస్తాను, ఐఎమ్ పర్సనలీ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఆయుర్వేద ఆల్సో. దీనికి నన్ను చాలా మంది తిడతారు కూడా, పర్లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో షిలాజిత్ కూడా ఇప్పుడు ఆయుర్వేదాలో కూడా కొన్ని హర్బ్స్ కానీ రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటి మీద రీసెర్చ్ జరిగింది. అశ్వగంధ ఫర్ ఎగ్జాంపుల్, అశ్వగంధ అన్న ఒక హర్బ్ మీద అయితే చాలా రీసెర్చ్ జరిగింది. కొన్ని కన్క్లూజివ్ ఉన్నాయి, కొన్ని నాన్ కన్క్లూజివ్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అలాగే షిలాజిత్ మీద చాలా చిన్న రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. బట్ షిలాజిత్ బేసికలీ ఏంటంటే నేపాల్లో కొండల పైన ఆ కొండలు వర్షాలకి, దుమ్ముకి, ధూళికి మొత్తం కరిగి ఒక రా మాల్టన్ ఫామ్ లాగా, క్రిస్టలైజ్డ్ ఫామ్ లా తయారవుతాయి. రైట్. మినరల్స్ అన్ని కరిగి అది తీసుకొచ్చి అక్కడ లోకల్స్ ఏం చేస్తారని తీసుకొచ్చి బాండీలో వేసి తిప్పితే అది బంక్లా తయారవుతుంది. అతనికి ఒక ప్రాసెస్ ఉంది. లిటరల్లీ అది ఒక రాయి, ఒక అన్ని మినరల్స్ కలిపి ఫామ్ అయిన ఒక రాయి, క్రిస్టల్ రాయి, దాన్ని తీసుకొచ్చి తిప్పితే ఒక బంకలా తయారవుతుంది. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది నేను పలానా డోసేజ్లో రెగ్యులర్గా తీసుకుంటే నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఐ హ్యావ్ ఎనార్మస్ హెల్త్ బెనిఫిట్స్, నా స్ట్రెంగ్త్ ఎనార్మస్గా పెరుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. ఆయుర్వేదంలో కూడా ఏదో మెన్షన్ చేశారు దాని గురించి. బట్ వెన్ రీసెర్చ్ స్టడీస్ తిరిగేస్తే షిలాజిత్ డిడ్ షో సమ్ బెనిఫిట్స్ ఫర్ ఓల్డర్ జనరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఏళ్ళ మీ ఫాదర్ ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్న మనిషికి డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు, సెడెంటరీగా ఉంటున్నారు, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటాయి. అలాంటి మనిషికి మేబీ అది తీసుకోవడం వల్ల కొంచెం టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, బట్ నాట్ సూపర్ న్యాచురల్ లెవెల్స్ కాదు. మీ న్యాచురల్ లెవెల్ ఒక 700-800 ఉంటే 200 ఉన్న వాళ్ళకి 300కో 400కో వెళ్తుంది అన్నది, విచ్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. 200 ఉన్నోడికి 400 పెరగడం ఇట్స్ అ గుడ్ థింగ్ బై ద వే. అంతే తప్ప సమ్వన్ రెగ్యులర్ జిమ్ గోవర్ హూ మెయింటైన్స్ లైఫ్ స్టైల్, హూ మెయింటైన్స్ దిస్ థింగ్, ఎక్స్ట్రాగా షిలాజిత్ అయితే ఎటువంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు అని ప్రెసెంట్ రీసెర్చ్ అయితే చెప్తుంది. రెండోది, దాని టాక్సిసిటీ లెవెల్ ఎంత డోసేజెస్లో తీసుకోవాలి, అది తీసుకోవడం వల్ల మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందా ఏంటి అన్నది ఇంకా రిటర్న్ రికార్డ్ లేదు. ఎంత డోసేజ్లో తీసుకోవాలని దానికోసం మనకి లేదు ఇంకా. అది న్యాచురలే కదా అని తీసుకుంటే ఇట్ కెన్ ఆల్సో కంటైన్ టాక్సిక్ మెటల్స్, naturally formed toxic metals. For example, cadmium is formed naturally, aluminum is formed naturally. You never know how much dosage you're taking in that. True, very true. That to directly through your mouth. So I wouldn't prefer shilajit for any case. And rendu biggest thing ఏంటంటే because shilajit is very rare, ఎక్కడో కొండల్లో కొండలే కొట్టి తేవాలి కాబట్టి ఇట్స్ వెరీ రేర్. సో ఆబ్వియస్లీ స్కేర్సిటీ, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు డబ్బులు ఎక్కువ ఇచ్చి ఇంత 10 గ్రాములది 2000-3000 కొంటారు అంతే. అది ఒరిజినల్ కొంటున్నావు లేదా కొంటే డౌటే. సో యూ ఈజీలీ గెటింగ్ స్కామ్డ్. అంతా ఖర్చు పెట్టి పోనా శిలాజిత్ వాడిన తర్వాత అది నిజమే ఒరిజినల్ శిలాజిత్ వాడిన తర్వాత నీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా అంటే ఐ డోంట్ సీ మచ్. దానికంటే నువ్వు మంచిగా నీ నిద్ర మీద ఫోకస్ చేయి, నువ్వు రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రోటీన్ సోర్స్ మీద ఫోకస్ చేయి, ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి, రెస్ట్ మీద ఫోకస్ చేయి, యూ కెన్ గెట్ మచ్ బెటర్ బెనిఫిట్స్. గాట్ ఇట్.
బ్రో నాకు ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు హాస్టల్లో ఉండే బ్యాచులర్స్ ఉంటారు, మేల్ ఆర్ ఫీమేల్, ఓకే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ పర్ డే ఒక 200 రూపీస్ ఖర్చు పెట్టగలడు ఫర్ దర్ న్యూట్రిషన్ అండ్ మీల్ ఆర్ వాటర్. సో మంత్లీ కాల్ ఇట్ 6,000. సో గివ్ మీ ఎ ప్లాన్. ఓకే, సో లెట్ us అగైన్ గెట్ ఇన్ టు పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఒక హాస్టల్లో ఉండే మనిషి నేను న్యూట్రిషియస్గా తినాలి, మజిల్ పెంచుకోవడం ఈజ్ నాట్ మై కన్సర్న్, రెగ్యులర్గా జిమ్కి వెళ్తా, ఉన్న మజిల్ పోకుండా ఉంటే చాలు, కొంచెం మజిల్ పెరిగినా చాలు అనుకుంటే మనకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లో కానీ ఇంత ప్రోటీన్ అయితే తినాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ యూ మెయింటైన్ లైక్ 0.7 or 0.8 grams per kg, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume you're 80 kgs, మేబీ అరౌండ్ 60-70 grams ప్రోటీన్ తిన్నా రెగ్యులర్గా వర్కౌట్ చేసుకుంటే నీ మజిల్ని ఎక్కడ పోకుండా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పీజీలో ఉంటున్నావు కాబట్టి నీకు పీజీలో ఫుడ్ అన్నం కూర పప్పు ఏదో దొరుకుతుంది. ఎక్స్ట్రాగా ఇంకొక 100 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే బేసిక్ గుడ్లు, బేసిక్ అమౌంట్ ఆఫ్ లెంటిల్స్, రాజ్మా, చిక్ పీస్ ఇవి బేసిక్ వస్తాయి. లేదు నేను ఇంకొంచెం ఒక బడ్జెట్ పెంచగలను, రోజుకి 300 రూపాయలు వేసుకోగలను, దాంట్లో 150 రూపాయలు వే ప్రోటీన్ తీసుకో, అంటే 110 నుంచి 150 మధ్యలో ఒక స్కూప్ వే ప్రోటీన్ వస్తుంది. మేబీ అది నువ్వు ప్రిఫర్ చేయొచ్చు. లేని పక్షంలో ఎగ్స్ అండ్ చికెన్ ఆర్ ఎ బెటర్ సోర్స్. చికెన్ అసలు కుక్ చేసుకోవడం కావదు అంటే ఎగ్స్ ఆర్ ఎ బెటర్ సోర్స్. అట్లీస్ట్ ఒక 3 eggs తీసుకున్నా సరే ఒక 18-20 grams ఆఫ్ ప్రోటీన్ అక్కడ వస్తుంది నీకు. మేబీ నువ్వు తిన్న పప్పులోంచి దాని నుంచి ఇంకొంచెం ప్రోటీన్ వస్తుంది. సో ఇంకొక అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ నువ్వు కొంచెం యాడ్ చేసుకోగలిగితే, లైక్ పన్నీర్ అనో ఇంకోటి యాడ్ చేసుకోగలిగితే ఈజీగా ఒక 60 grams 50-60 grams ఆఫ్ ప్రోటీన్ నువ్వు తీసుకోవచ్చు. మిగతాది నీ కార్బోహైడ్రేట్ ఇంటే కొంచెం మంచిగా ఉంచుకుంటే అట్లీస్ట్ నీ మజిల్ ప్రిజర్వ్ అవుతుంది, మజిల్ పెరగకపోవచ్చు. బట్ ఇఫ్ యూ స్పెసిఫికలీ సే నాకు మజిల్ బిల్డింగ్ గోల్స్ ఉన్నాయి, నేను ఎంత మజిల్ పెంచుకుని అనుకుంటున్నానంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యర్ ప్రోటీన్. అంటే అలాగని చెప్పి సూపర్ హై కూడా కాదు. లేటెస్ట్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే ఈవెన్ 1.3-1.4 grams per kg ఆఫ్ బాడీ వెయిట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ సమ్మన్ టు గ్రో మజిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఎన్ 80 kg పర్సన్ 100-120 grams మధ్యలో ప్రోటీన్ తీసుకున్నా చాలు, నీకు కావాల్సిన మజిల్ అంతా నీకు పెంచుకోవచ్చు. సో ఇఫ్ యూ సే 120 grams ఆఫ్ ప్రోటీన్, మేబీ ఒక 2 whole eggs, 6-7 egg whites, 1.5 scoop of whey, and here and there లెంతిల్స్ ఇవన్నీ కలిపి ఒక 100 grams వరకు నువ్వు తెచ్చుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యువర్ వే ప్రోటీన్ బికాజ్ యూర్ ఇన్ హాస్టల్. చికెన్ వండుకోవడం అవ్వదు, ఇవన్నీ వండుకోవడం అవ్వదు కాబట్టి స్పెసిఫిక్గా వండుకోవడం అవ్వదు. ఈజియెస్ట్ వే ఫర్ యూ టు రీచ్ ప్రోటీన్ ఇస్ వే ప్రోటీన్. సో నేను ఇందాక యాక్చువల్గా మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో సమ్ వన్ హూ డజంట్ వర్క్అవుట్ కెన్ దే ప్రిఫర్ వే ప్రోటీన్? ఎస్ దే కెన్. See, whey protein is one more source of protein like chicken and eggs. For example, my mom is a vegetarian for overall week. ఇనిషియల్గా కొన్ని వారాలు ఉన్నాయి దేవుళ్ళకి ఇచ్చానని చెప్పి మానేశారు, ఇప్పుడు మొత్తానికి మానేశారు. అండ్ షీ ఈజ్ అరౌండ్ 60 years old. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఎలాగో ఎగ్స్ చికెన్ మానేసావు, ప్రోటీన్ సోర్సెస్ కూడా వెజ్లో నువ్వు అంతంత ఎక్కువ తినలేకపోతున్నావు, ఒక 2 scoops ఆఫ్ వే మేనేజ్ చేసేసాయి, ఒక 50-60 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది నీకు, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూర్ డైలీ నీడ్స్. షీ వర్క్స్ అవుట్ 3 times అనేది. ఇంట్లోనే డంబుల్స్ బేసిక్ వర్కౌట్ నేర్పించి వదిలేసాను, వర్కౌట్ చేసుకుంటారు. 2 scoops ఆఫ్ వే తీసుకుంటారు, ఇంట్లోనే అన్నం కూర పప్పు బేసిక్ ఫుడ్ సోర్సెస్ మెయింటైన్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ మీరు మాట్లాడారు, టెస్టోస్టెరాన్. ఓకే, సో టు గెట్ ఇన్ టు ద బేసిక్ లెవెల్ నుంచి వాట్ ఈస్ టెస్టోస్టెరాన్, అసలు ఎందుకు టెస్టోస్టెరాన్ కావాలి అనేది చెప్పండి. ఓకే, సో టెస్టోస్టెరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ హార్మోన్స్ what your body generates, right? అండ్ అబ్బాయిల్లో జనరలీ మేల్లో టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ బేసికలీ ఏంటని చెప్పే కదా, హార్మోన్స్ ఆర్ బేసికలీ ద స్పెషల్ ఎంటిటీ, స్పెషల్ ఏజెంట్స్ ఇన్ ద బాడీ విచ్ డూ స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. అంటే ఒక ఇట్స్ ఎ స్పెషల్ ఏజెంట్, ఇట్స్ అసైన్డ్ ఎ స్పెసిఫిక్ వర్క్ ఇన్ ద బాడీ. సో అట్లా టెస్టోస్టెరాన్ కూడా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. ఎందుకు అంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ద స్పెసిఫిక్ థింగ్స్ వాట్ ఇట్ డస్. అబ్బాయిల సంగతి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ గివ్స్ ద మేల్ క్యారెక్టరిస్టిక్స్. గడ్డం పెరగడం కానీ మీసం పెరగడం కానీ ఇట్స్ ద ఫండమెంటల్ థింగ్ వాట్ టెస్టోస్టెరాన్ డూ. నెక్స్ట్ కమ్స్ యువర్ మజిల్ గ్రోత్. మోర్ అమౌంట్ ఆఫ్ మజిల్ గ్రోత్, మోర్ టెస్టోస్టెరాన్ లీడ్స్ టు మోర్ అమౌంట్ ఆఫ్ మజిల్ గ్రోత్. అండ్ ద అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ డిక్టేట్స్ యువర్ సెక్స్ ఆర్గన్ ఆల్సో, రైట్? అండ్ దాంతోపాటు బోన్ స్ట్రెంగ్త్, అమౌంట్ ఆఫ్ బాడీ ఫ్యాట్ జనరేషన్, అమౌంట్ ఆఫ్ ఎంత బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తారు టెస్టోస్టెరాన్ అనేది. Like thyroid is a hormone. Thyroid does a specific job in the body. Testosterone does a specific job in the body.
టెస్టోస్టెరాన్ అనేది ఫిట్నెస్ ఫీల్డ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బికాజ్ ఎవ్రీ టైమ్ వి గో ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ఫిట్నెస్ మజిల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి టెస్టోస్టెరాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హార్మోన్ వెన్ కంపేర్ టు ఫిట్నెస్ దాన్ ఎనీ అదర్ హార్మోన్. అమ్మాయిల సంగతి వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ రేంజ్ కెన్ బి అరౌండ్ 500 to 900 అనుకుంటే అగైన్ దిస్ కెన్ వేరీ అటు ఇటు. అమ్మాయిలకి ఇట్ విల్ బి బిలో 100 మోర్ ఆర్ లెస్, వెరీ లెస్. సో అమ్మాయిల్లో కూడా ఆ బేసిక్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ కూడా ఇట్ గివ్స్ లిటిల్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ బోన్ స్ట్రెంగ్త్లోని, బేసిక్ మజిల్ బిల్డింగ్లోని ఇట్లా చిన్న చిన్నగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ టెస్టోస్టెరాన్ డస్. అండ్ ఈ టెస్టోస్టెరాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన మజిల్ గ్రోత్ అవుతుంది, మనం ఇంకా మ్యాన్లీగా తయారవుతాము అన్నది ఒక నోన్ ఫ్యాక్ట్. కాబట్టి అందరికీ ఏంటంటే నా టెస్టోస్టెరాన్ ఎలా పెరిగిపోయింది, ఎలా పెంచుకోవాలి నేను ఒక కోరిక అయితే ఉంటుంది. అండ్ మెనీ పీపుల్ ఏంటంటే యాజ్ యువర్ ఏజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కూడా అక్కర్లే, మన ఏజ్ గ్రూప్ విచ్ ఈస్ బిట్వీన్ 25 to 35 మధ్యలో, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ హై స్ట్రెస్ లైఫ్ అండ్ if you're very obese, very sedentary, not working out, స్లీప్ సరిగా లేదు అనుకుంటే మీ టెస్ట్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే పక్కా లో ఉంటాయి. అండ్ ఇఫ్ యువర్ టెస్ట్ లెవెల్స్ ఆర్ లో, ఒకటి ఆబ్వియస్లీ ఆ మూడ్, ఆ అగ్రెషన్, ఆ మూడ్ ఏమి ఉండవు. కమింగ్ టు ద మూడ్, ఈవెన్ యువర్ సెక్షువల్ హెల్త్ గెట్స్ ఎ టాస్. ఆ సెక్స్ చేయాలని కానీ సెక్షువల్ హెల్త్ కానీ మినిమం ఉండదు టెస్టోస్టెరాన్ లో ఉండడం వల్ల. దాంతోపాటు మీ బోన్ డెన్సిటీ లో డిక్రీజ్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు మీ మజిల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. యు ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఆల్ దీస్ మెటబాలిక్ డిజార్డర్స్ బికాస్ అగైన్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. దిస్ ఇస్ వాట్ టెస్టోస్టెరాన్, లో టెస్టోస్టెరాన్ డస్ టు యూ. సో అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద అందరూ తలబాదుకుంటూ ఉంటారు. అది నేను నా ఫేవరెట్ కొటేషన్ ఒకటి ఉంది, వరల్డ్ ఈజ్ రన్ బై టెస్టోస్టెరాన్. దట్స్ ఎ మ్యాన్ చర్నిస్టిక్ సేయింగ్. కానీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎవరైనా అథ్లీట్స్ ని వీళ్ళందరినీ చూసుకుంటే, ఐ మీన్ వాట్ డూ యూ థింక్ ఇప్పుడు అథ్లీట్స్ కున్న టెస్టోస్టెరాన్ లెవెల్స్, మనకున్న టెస్టోస్టెరాన్ లెవెల్స్, వేర్ డు దే ఫాల్? టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా కొంచెం జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ దెన్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఒక 10-20% ఇచ్చేస్తే 80% ఈజ్ టు డూ విత్ దేర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు అథ్లీట్స్ తీసుకుంటే దే ఈట్ వెరీ న్యూట్రిషియస్, they maintain a certain body fat percentage, they regularly train, they prioritize sleep, and they have the most optimal conditions to live. So the testosterone will be high, as simple as that. ఆ మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ని ఒక ఐటీ ఎంప్లాయ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు కాబట్టి వాడికి లో ఉంటున్నాయి. సో ఇప్పుడు హౌ డు సమ్వన్ మేనేజ్ దేర్ స్ట్రెస్ లెవెల్స్? ఇప్పుడు రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీస్ మీరు చూసుకుంటే దేర్ వర్క్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్ బికాస్ దే డోంట్ లవ్ ఇట్. ఇఫ్ దే లవ్ ఇట్, అది అలాగని కూడా కాదు బ్రో, ఇది మనం మీదకి తెచ్చుకున్నది. సో బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయ్, యు నో దట్ యు వర్క్ 5 times in a week. Set standards for your work life. Right. Set timings for your work life. Prioritize your personal life. We have to break from that stress. Find ways to de-stress ourselves and get ఎందుకంటే మన పనులు ఆపలేం, మన జీవితం ఆపలేం. ఉన్న జీవితంలోనే ఆప్టిమల్ కండిషన్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత వర్క్ తీసుకున్నా సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ థింక్ దట్ వర్క్ లైఫ్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ హెల్త్, ఈవెన్ ఇఫ్ యూ క్లైంబ్ అప్ ద కార్పొరేట్ ల్యాడర్, లెట్స్ అజ్యూమ్ నీకు 50,000 జీతం, 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు, బట్ నీకు రోజులో 2 గంటలు నిద్రపో, నువ్వు 22 గంటలు పని చేయాలంటే నువ్వు చేస్తావు ఇనిషియల్గా డబ్బులు కట్టుబడి. 6 నెలల్లో మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి నువ్వు ఎంత డబ్బులు అయితే నువ్వు సంపాదించి అంతా తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు పెడతావు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుషింగ్ యువర్ సెల్ఫ్ సో మచ్ ఇంటూ ఇట్ ఇఫ్ యూ డోంట్ ప్రయారిటైజ్ యువర్ హెల్త్? ఫర్ ఎగ్జాంపుల్, మీ బీయింగ్ ఎ ఫ్రీలాన్సర్, నేను ఒక ఫిట్నెస్ కోచ్ని, ఐ ప్రౌడ్లీ కాల్ మై సెల్ఫ్ ఎ ఫ్రీలాన్సర్. మీ టూ. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటే తెలియదు, ఉన్నప్పుడే పని చేయాలి. బట్ ఈ రోజుకి కూడా there are days I work around 15 hours a day, 16 hours a day. There are days I work only 6-7 hours a day. Very uncertain. But ఆ 7-8 hours పడుకోవడం అనేది మ్యాండేట్. నాకు ఎంత పని పెండింగ్ ఉన్నా సరే ఫోన్ పక్కన పడేసి నెక్స్ట్ రోజే స్టార్ట్ చేస్తా తప్ప, ఇఫ్ ఇట్స్ 11:30 I put away my phone, get to bed, sleep for 7-8 hours, get back, run with the thing. I realize that నా లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయగలను తప్ప తగ్గించలేను. బట్ అట్లీస్ట్ నేను టైంకి పడుకుని టైంకి లెగిస్తే ఐ వుడ్ బి ఏబుల్ టు మేనేజ్ మై స్ట్రెస్ లెవెల్స్ బెటర్ అని అర్థమైంది. మై హెల్త్ విల్ బి బెటర్ టు మేనేజ్ ఇట్. వర్కింగ్ అవుట్ అట్లీస్ట్ 4 times in a week,
నాకు ఇంట్లోనే జిమ్ ఉంది, నన్ను ఫాలో అవుతుంది చాలా మంది తెలుసు, నాకు ఇంట్లోనే జిమ్ ఉంది, బయట జిమ్లు కూడా వర్కౌట్ చేయడానికి వెళ్తాను. వారానికి 4 రోజులు కనీసం వర్కౌట్ చేశాను లేదా అని అయితే ప్రయారిటైజ్ చేసుకుంటాను. థర్డ్ థింగ్ ఈజ్ బీయింగ్ యాక్టివ్ ఫర్ ద ఓవరాల్ డే, స్టెప్ కౌంట్ టార్గెట్స్ పెట్టుకుంటా. అండ్ వారానికి 6 రోజులు ఇంట్లోనే తినడానికి ప్రయత్నిస్తాను. ఇంట్లోనే న్యూట్రిషియస్ ఫుడ్ నా పోర్షన్ కంట్రోల్లో నా దీంట్లో తినడానికే ప్రయత్నిస్తాను. వారానికి ఒక రోజు నేను బయట తింటాను, మా వైఫ్తో బయటకు వెళ్తాను, బయట మేము తినాలనుకుని తింటాము, షేర్ చేసుకుంటాము, అయిపోయింది. వారానికి ఒక రోజు కోటాలో పెట్టుకుంటాం, ఒక డిసిప్లిన్ పెట్టుకుంటాం. సో 6 days a week eating nutritious everything. One day maybe I can go out, eat something what I want to eat, portion control, eat, come back, I can get back on with my regular food. అలా రెగ్యులర్ ఫుడ్ పచ్చిగా కూడా తిన్నాను నేను, టేస్టీగా తింటే. సో నా వరకు నేనేంటంటే ఐ సెట్ ఫ్యూ డిసిప్లైన్స్ ఇన్ మై లైఫ్. అది ఎవరి కాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం, వాళ్ళ లైఫ్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఒకళ్ళు చెప్పలేం, ఇవి సెట్ రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఇది నువ్వు ఎలా ఫాలో అవుతావు నీ ఇష్టం. సో చాలా మంది జిమ్కి వెళ్ళేవాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు ఒక విషయం కంప్లైంట్ చేస్తుంటారు, దట్ ఐ ఫీల్ లెథార్జిక్ టుడే, నా వల్ల అవ్వట్లేదు, ఐ కాంట్ మూవ్, నో మోటివేషన్. సో వాళ్ళకి వాట్ డూ వాంట్ సే? సీ 2 things. When you are feeling too much lethargic, don't work out. నేను అది చెప్తాను. గుడ్. చాలా మంది నాకు మూడ్ లేదు, లెథార్జిక్గా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఏం వెళ్తాంలే, ఇదంతా కూడా దీస్ బిహేవియరల్ చేంజెస్ ఆర్ ఎ కాజ్ ఫర్ డెఫిషియన్సీస్ ఇస్ ఎ కాజ్ ఫర్ ఇట్. B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఈ మూడిట్లో ఏ ఒక్క డెఫిషియన్సీ అయినా ఇట్ కెన్ కాజ్ ఇట్. బీయింగ్ లెథార్జిక్, మూడ్ ఉండదు, మోటివేషన్ ఉండదు. రెండో విషయం, ఇందాక టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడాం కదా, విటమిన్ డి డెఫిషియన్సీ కెన్ కాజ్ టెస్టోస్టెరాన్ డ్రాప్. రియల్లీ? విటమిన్ డి కెన్ లోవర్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఇఫ్ యువర్ డెఫిసిట్ ఇన్ విటమిన్ డి, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి. రైట్. బికాస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతే మీకు మూడు ఉత్సాహం దొబ్బుద్ది. అవునవును, ఆబ్వియస్లీ. సింపుల్. సో దిస్ ఈస్ హౌ హార్మోన్స్ అండ్ vitamins, important vitamins affect your behavioral health, mental health and behavioral health. Right. రెండో విషయం టు పిన్ పాయింట్ అగైన్, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, యాంగ్జైటీ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. విటమిన్ B12 ఉన్న వాళ్ళకి ఇన్సోమానియా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్ల దీనివల్ల అనుకుంటారు, కానీ స్ట్రెస్ ఎస్ ఉండొచ్చు, బట్ దాంతోపాటు బికాస్ దిస్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ యాడింగ్ అప్ కెన్ బి ఎ మేజర్ కాజ్. సో బ్రో, మీరు చాలా మందిని ట్రైన్ చేస్తుంటారు కదా, యూ రెగ్యులర్లీ గో టు షూటింగ్స్ అండ్ ఆల్. ఈ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు డూ యూ వర్కౌట్ ఆర్ డూ యూ టేక్ ఎ బ్రేక్? ఐ టేక్ ఎ బ్రేక్ బ్రో. యూ జస్ట్ ట్రైన్? ఐ జస్ట్ ట్రైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ తో పాటు షూట్కి వెళ్ళాను అనుకోండి, ఆ షార్ట్ కి ఆ షార్ట్ కి ఏదో ఆయన బాడీ చూపించడానికి ఏదో కొంచెం ట్రైన్, కానీ షూటింగ్ అన్నది ఎంత స్ట్రెన్యూస్ డే అంటే పులుసు అందరికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కారిపోద్ది, ఓపిక ఉండదు బ్రో. ఇంకా నెక్స్ట్ రోజు చేసుకుంటే ఇప్పుడు ఈ వారంలో నువ్వు 4 రోజులు చేయాలి, ఏ 4 రోజులు చేస్తావు నీ ఇష్టం, హ్యాపీగా పెట్టుకో. ఆ రోజు నీకు కుదరలేదు, దట్స్ ఓకే, గెట్ టు ద నెక్స్ట్ డే, బట్ మేక్ ఇట్ ఏ పాయింట్. ఇది ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా మంది జిమ్ స్టార్ట్ చేస్తారు, జిమ్ స్టార్ట్ చేసి ఒక 10 రోజులు వెళ్ళిన తర్వాత నాకు మోటివేషన్ ఎదురు ఆపేస్తాను, లేకపోతే బ్రేక్ వస్తుంది, పండగకో పబ్బుకో లేకపోతే ట్రావెలింగ్ బ్రేక్ వస్తుంది. అక్కడతో మొత్తానికి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వారం రోజులు నేను చేయలే కదా, మొత్తం దొబ్బింది, నేను మొత్తానికి మానేస్తా అంటారు. ఐ గివ్ యూ వెరీ లాజికల్ క్యాలిక్యులేషన్. 365 days ఉన్నాయి. 365 daysలో మీ పండగలు, పబ్బాలు, జ్వరాలు, నీ ఇన్కన్సిస్టెన్సీ, నీ ట్రావెలింగ్ అన్నీ కలిపి ఒక 65 days పోయి అనుకున్నాం. యూ స్టిల్ హ్యావ్ 300 days. Wow. Imagine if you can be consistent for 300 days. Damn. Working on your nutrition, working on your training, working on your sleep cycle, how would you transform into? Amazing. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే నేను 4 రోజుల్లో మారిపోలే అని పెట్టుకుంటారు. 4 రోజులు ఎంత తగ్గిపోలేదు. సరే 4 రోజులు పెట్టుకున్నా బాగానే ఉంది, దాంట్లో ఒక వారం రోజులు ఊరు వెళ్ళాలంటే 3 వారాలు, ఆ 3 వారాలు కూడా ముక్కుమూలుగా 2 వారాలు చేస్తావు, మొత్తానికి నీకు మోటివేషన్. సో మోటివేషన్ అన్నది కంట యూ మేకప్ యువర్ మైండ్ వెన్ యూ స్టార్టింగ్ యువర్ ఫిట్నెస్ గోల్స్. నేను కొత్త అలవాట్లు చేసుకుంటున్నాను, ఈ అలవాట్లని ఒక 1 year పాటు కన్సిస్టెంట్గా నేను మెయింటైన్ చేయాలి, సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి అని పెట్టుకో. వన్స్ యూ కీప్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ యాజ్ అ హ్యాబిట్, టక్ day 1, day 2, day 3, ఓకే మధ్యలో ఒక 10 days బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసి day 1, day 2, day 3, అలా 300 days కొట్టావు, ఎవడైనా మారుతాడు, ఎవడైనా ట్రాన్స్ఫార్మ్. సో పీపుల్ హ్యావ్ టు లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ గేమ్. ఇప్పుడు నేను కాలేజ్ జాయిన్ అయిపోయిన వెంటనే నాకు గూగుల్లో జాబ్ ఎందుకు రాలేదని అడిగితే ఏం చెప్తాను? కరెక్ట్. నువ్వు జిమ్ జాయిన్ అయిన వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోవు కదా, యూ హ్యావ్ టు షో అప్ డే ఇన్ డే అవుట్.
అండ్ దేర్ విల్ బి డేస్ వేర్ డెఫినెట్లీ బ్యాడ్ డేస్ ఉంటాయి, వెళ్ళని రోజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లుక్ ఎట్ ద 365 day థియరీ. పర్స్పెక్టివ్ మారాలి బ్రో అంతే. ఫిట్నెస్ గురించి ఒక పర్స్పెక్టివ్ మారాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వెయిట్ లాస్. ఫిట్నెస్, వెయిట్ లాస్ అన్నది ఫిట్నెస్ లో ఒక బై ప్రొడక్ట్ మాత్రమే. ఫిట్నెస్ ఇస్ మచ్ మోర్ టు వెయిట్ లాస్. అది అర్థమైన రోజు నువ్వు ఆ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలవు. 3-4 ముచ్చట్లాగా నాకు వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గని గురించి 3-4 ముచ్చట్లాగే ఉంటుంది అది. ఇందాక మీరు షూటింగ్ గురించి చెప్పారు కదా, అసలు నాకు చాలా అర్థం కాని విషయం ఏంటంటే యాక్టర్స్ ని ఓవర్ రేటెడ్ అనేవాళ్ళు చాలా మంది తయారైపోయారు ఈ మధ్య. నాకు ఎందుకు అర్థం కాదు, వాళ్ళకి ఏం తెలియదు బేసిక్లీ షూటింగ్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏం జరుగుతుంది, పోస్ట్ లో ఏం జరుగుతుంది. ఒక్క 5 రోజులు ప్రీ ప్రొడక్షన్ లో స్టోరీ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే చేసే వరకు వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళకి బుర్ర తిరిగిపోద్ది. వాళ్ళకి ఏం అర్థం. సో ఎందుకు చెప్తున్నానంటే నేను బ్రో, ఇది నేను రీసెంట్ గా ఒకళ్ళ దగ్గర విన్నా, ఏమున్నది యాక్టర్లు వాళ్ళు వెళ్ళి కెమెరా ముందు నుంచి చేస్తారు, అబ్బా అంత ఈజీనా? నాట్ ఎట్ ఆల్ ఈజీ. వాళ్ళ కెమెరా ముందుకు రావడానికి వాళ్ళు వెనకాల చేసే ప్రెప్ వర్క్ వీళ్ళు చూస్తే బుర్ర తిరిగిపోద్ది. అంటే పీపుల్ ఓన్లీ సీ ద బ్రైటర్ సైడ్ బీయింగ్ ఎన్ యాక్టర్. యాజ్ అన్ అవుట్ సైడర్ ఇంతకు ముందు నేను అందరిలాగే అనుకునేవాడిని, వాళ్ళకి ఏంట్రా బై యాక్టర్స్ లైఫ్ ఏంట్రా బాబు ఇలా ఉంటుంది. కానీ లాస్ట్ 4 years when I started closely moving with people like Advisesh Anna gaani, Vennela Kishore Anna gaani, I started understanding how tough it is. Schedules etla untayi, enti family life etla untayi. There's a lot of sacrifices and pain because they want to. But Sesh Anna దగ్గరికి వస్తే because he wants to bring good cinema, there are a lot of sacrifices he does. Absolutely. Personal sacrifices ఉంటాయి, అన్నీ ఉంటాయి. Absolutely. ఆ గుడ్ సినిమాని బయటికి తేడానికి అది ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఇచ్చేస్తున్నాడో క్లోజ్గా తిరుగుతుంది మాకు తెలుసు. ఇప్పుడు ఎవడైనా పొరపాటున ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆయన మీద కమెంట్ చేశారంటే మాకు రగిలిపోతుంటుంది. ఏం చూసారా మీరు, ఆయన కష్టం మేము దగ్గర నుంచి చూస్తున్నాను, నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడుతున్నాడు. నాకు ఏ సినిమా రగిలిపోతుంది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ people working in movie grew after I actually started seeing what they do in sets and post-production, pre-production, writing దగ్గర నుంచి pre-production అప్పుడు ఒక స్క్రిప్ట్ రైటింగ్ ఎంత సిట్టింగ్స్ ఉంటాయి ఏంటి అన్నది తీసి పడలేము. అది ఫ్లాప్ అయినా హిట్ అయిన సినిమాని ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అడివిశేష్, వెన్నెల కిషోర్ గురించి చెప్పారు కదా, who else do you train? రాహుల్ విజయ్, సుహాస్ ట్రైన్ ఆన్ అండ్ ఆఫ్ అడ్ని, బట్ ఈస్ మోర్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆన్ అండ్ ఆఫ్ రష్మిక ఒక రోజు ట్రైన్ చేశాను డ్యూరింగ్ మై ఇనీషియల్ డేస్. సో శరత్ అని చెప్పి ఆయన్ని ట్రైన్ చేసేవాడిని. ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రష్మిక. సో రష్మిక ఒకసారి జిమ్లో షీ ర్యాండమ్లీ వాక్డ్ ఇన్. ఐ ట్రైన్ హర్ జస్ట్ ఫర్ ఎ డే. అప్పటికి తను ఇంకా గీతా గోవిందం కూడా రిలీజ్ అవ్వాలి. గీతా గోవిందం రిలీజ్ అయింది, డియర్ కామ్రేడ్ రిలీజ్ అవ్వాలి ఆ టైంలో. బట్ అగైన్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ అయితే మాత్రం శేష్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, రాహుల్ విజయ్, దీస్ ఆర్ ద 3 people. సో నేను ఫిట్నెస్ గురించి మాట్లాడినప్పుడు ఐ ఫర్గాట్ టు ఆస్క్ ఫ్యూ థింగ్స్. ఒక 2 విషయాలు. ఒకటి ఫిట్నెస్ బ్యాండ్స్ గురించి, దట్ ఈస్ వన్. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ డివైసెస్ విచ్ కెన్ మానిటర్ యువర్ గ్లూకోజ్, ఇన్సులిన్, షుగర్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. రైట్. సో వాట్ ఆర్ దీస్ డివైసెస్ అండ్ హౌ డు యూ కీప్ దెమ్ ఇన్ ప్రాక్టీస్? ఓకే, ఫస్ట్ థింగ్, ఎవ్రీ టైమ్ టెక్ గ్రోస్ మనకి డేటా, మనం తెలుసుకున్న డేటా ఇదంతా కూడా పెరుగుతుంది. సో దట్స్ వాట్ ఈవెన్ వాచెస్ డూ. స్మార్ట్ వాచెస్ ఏం చేస్తున్నాయి, మన టైం ఇవన్నీతో పాటు స్టెప్ కౌంట్స్, హార్ట్ రేట్ ఇవన్నీ కూడా ఇస్తున్నాయి. బట్ సాడ్లీ ద క్యాలరీ కౌంట్ వాట్ స్మార్ట్ వాచెస్ షో ఆర్ ఎనీ స్మార్ట్ గ్యాడ్జెట్ షో ఇస్ నాట్ యాక్యురేట్. ఆల్మోస్ట్ 40 to 60% ఎర్రర్ రేషియో ఉంది. ఇంక్లూడింగ్ యాపిల్ వాచ్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ యాక్యురేట్. అంటే ఇది చూపిస్తే ఎన్ని క్యాలరీస్ నువ్వు బర్న్ చేస్తున్నా చూపిస్తుంది, కానీ దట్స్ నాట్ యాక్యురేట్. ఇట్ హాస్ ఎన్ ఎర్రర్ రేషియో. ఓకే, ఇప్పుడు 1000 calories నువ్వు బర్న్ చేసావని చూపిస్తే మనం ఎంత ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు. ఓహో, రైట్. చాలా మంది నేను 1000 calories బర్న్ చేశాను, నాకు 1000 calories ఉన్నాయి, 10 ఇచ్చేసి తినేస్తాను అంటారు. సో పీపుల్ థింక్ calorie deficit works. It doesn't work that way, by the way. It's completely wrong. So they're not accurate. So I use a smartwatch for 2 things. First thing is my step count, which is mostly pedometers are accurate. Step count, sometimes my heart rate, and maybe time, weight gante. Coming to the CGMs, continuous glucose monitors, it's a new trend in the industry. This is something what we have to speak andi. చాలా మంది మీరు వీడియోస్ చూస్తుంటారు, ఈ రోజు నేను ఆవకాయ అన్నంలో ఆవకాయ వేసుకుని తిన్నాను, నా బ్లడ్ లెవెల్ ఎంత పెరిగిందో చూస్తారా అని చెప్పి చూపిస్తూ ఉంటారు. This is such a trend what is running in the industry, that first thing, if you're a healthy person,
If you're regularly working out, if you're eating nutritious, if you're lean, if you're not just lean, if you're regularly working out and maintaining a lifestyle, మనం కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా గ్లూకోజ్ లెవెల్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మనము 6 months once ఇయర్లీ వన్స్ ఎప్పుడైతే మనం మన బ్లడ్ వర్క్ చేయిస్తామో HbA1c ప్రీ పోస్ట్ గ్లూకోజ్ లెవెల్స్ చూసుకుంటే చాలు సరిపోతుంది. ఆర్ మేబీ ఇయర్లీ వన్స్ ఇన్సులిన్ లెవెల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూఆర్ రెగ్యులర్లీ యాక్టివ్, ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ న్యూట్రిషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూఆర్ డయాబెటిక్, ఈవెన్ ఇఫ్ యూఆర్ డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ అయితే కూడా అంత అవసరం లేదు. ప్రతిసారి గ్లూకోజ్ లెవెల్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ యూఆర్ హైలీ డయాబెటిక్ వేర్ యూఆర్ ఇన్ ఇన్సులిన్ డోసేజెస్ ఇస్తున్నారు నీకు అనుకుంటే అప్పుడు నీకు CGMs ఉపయోగపడతాయి. మన జనాలు ఏంటంటే దిస్ ఇస్ అ న్యూ ఫిట్నెస్ ట్రెండ్, లెట్ మీ సీ వాట్ ఫుడ్ ఇస్ స్పైకింగ్ వాట్. అరే బై, నువ్వు రెగ్యులర్ గా ఒక ఫుడ్ తింటున్నప్పుడు షుగర్ లెవెల్ స్పైక్ అవ్వడం అన్నది ఇట్స్ ఎ వెరీ నార్మల్ కామన్ థింగ్ ఇన్ ద బాడీ. దాన్ని జనాలు ఏంటంటే ఓవర్ హైప్ చేస్తున్నారు, అదేదో పెద్ద ఇది అయిపోయినట్టు. ప్రాబ్లం ఏంటంటే షుగర్ స్పైక్ అవడం కాదు, షుగర్ స్పైక్ అయ్యి ఎక్కువసేపు ఎలాంగేటెడ్ గా ఎలివేటెడ్ గా ఉంటే ఇస్ ద ప్రాబ్లం. ఇఫ్ యువర్ షుగర్ ఈస్ గెటింగ్ స్పైక్డ్ అప్ హై and it's coming down slowly and it's getting to a normal range, it means you're healthy, your glucose control is healthy. But if your sugar levels are high and they're staying elevated for a longer period of time, then you're unhealthy, you might be insulin resistant. And when does that happen? ఎప్పుడైతే నువ్వు సెడెంటరీగా ఉండి ఏ పని చేయకుండా శుభ్రంగా తింటూ పొట్ట పెంచుకుని కూర్చున్నావో అప్పుడు నీ లెవెల్స్ హై ఉంటాయి. ఇఫ్ యూఆర్ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్, ఇఫ్ యూఆర్ రెగ్యులర్లీ లిఫ్టింగ్ వెయిట్స్, if you're regularly eating in portions, maintaining your body fat, నువ్వు షుగర్ లెవెల్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు నా షుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ కూర్చోను. నేను ఎందుకు CGM నేను ఎప్పుడు వాడినది, నాకు అవసరం లేదు. బికాస్ ఐ నో ద బేసిక్ ఫిజియాలజీ దట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ మీ. ఇట్స్ ఎ ట్రెండ్ విచ్ పీపుల్ హ్యావ్ టు స్టాప్. ఇప్పుడు జనాలు బాగా భయం పెరిగిపోయింది, మీరు అబ్జర్వ్ చేశారు? స్కేర్ మాంగరింగ్ బ్రో. ఫ్రమ్ ద అడ్వెంట్ ఆఫ్ బ్రాండింగ్ అని కాదు, సోషల్ మీడియా మన రీచ్ పెరుగుతున్నప్పటి నుంచి 2 రకాలు బ్రో సోషల్ మీడియాలో కూడా. నువ్వు భయపెడితే రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఆఫ్ దోస్ రీల్స్ ఇఫ్ యూ సీ అబౌట్ హెల్త్ విచ్ హ్యావ్ 10 million రీచెస్ ఆర్ హైయర్ ఆర్ 1 million మోర్ దెన్ 1 million రీచెస్, నువ్వు భయపెట్టు వెళ్ళిపోద్ది. ఇది జనాల మైండ్ సెట్, స్కేర్ మాంగరింగ్ అంటాం. ఎప్పుడైనా సరే నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం సోషల్ మీడియా నుంచి ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు టేక్ సమ్ ఇన్ఫర్మేషన్, చిన్న చెక్మేట్ ఏం పెట్టుకుంటారంటే, అది మిమ్మల్ని భయపెడుతుందా, ఆ ఇన్ఫర్మేషన్ భయపెడుతుందా, ఎన్లైటన్ చేస్తుందా? భయపెడుతుంది అంటే ఆడ్ ఓన్లీ 1 పర్స్పెక్టివ్ చెప్తున్నాడు. ఇఫ్ ఇట్స్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎన్లైటనింగ్ వే, దెన్ ఇట్స్ మోస్ట్లీ అన్ అన్బియాస్డ్ ఒపీనియన్. సో ఎప్పుడైనా మీకు రే ఇది తింటే ఇది అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు అని ఇలా స్కేర్ మాంగర్ చేస్తానంటే 1 నిమిషం ఆగండి. ఓకే క్రాస్ చెక్ ద ఫ్యాక్ట్స్, క్లారిటీ మీకు వస్తుంది. సో డోంట్ ఫాల్ ఫర్ స్కేర్ మాంగరింగ్. చాలా నడుస్తుంది, చాలా అంటే అది ఎంత నడుస్తుందంటే అది మార్చి చెప్పడానికి నాలాంటి వాళ్ళు తలలో బాదుకుంటున్నాం. నాన్న అది అంత కంగారు పడాల్సిన అవసరం కాదురా, నువ్వు నిజంగా కంగారు పడాల్సిన ఇంకా వేరే విషయాలు ఉన్నారా నాన్న, దాని గురించి అంత కంగారు పడుకొని చెప్పాలి. వన్ థింగ్ ఇస్ CGM మానిటర్. ఓకే, నేను మళ్ళీ ఇంకోటి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి 25 years దాటిన తర్వాత అంట లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు గెట్ సమ్ టెస్ట్స్ డన్ వాళ్ళ బాడీ గురించి తెలుసుకోవడానికి. ఇది ట్రూతా? ఇఫ్ ఇట్స్ ట్రూ, వాట్ ఆర్ దోస్? ఇన్ దిస్ ప్రెసెంట్ సినారియో ఆఫ్ ఏజ్ ఇట్స్ ట్రూ. రైట్. సింపుల్ ఫండమెంటల్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ పోస్ట్ 25 ఇయర్లీ వన్స్ ఒకసారి హోల్ బాడీ చెకప్ చేయించుకోండి. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ 35, అగైన్ ఇదంతా కూడా ఎవరు డిఫాల్ట్ రూల్స్ పెట్టలే, నేను నా అండర్స్టాండింగ్ ప్రకారం చెప్తున్నా. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ 35, 6 months once or 8 months once ఒకసారి చేయించుకోండి. ఈ చెకప్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమంటే బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లాస్ట్ 8 months సెడెంటరీగా ఏ పని చేయట్లేదు, అంతా బాగానే ఉన్నాను కదా, తింటున్నాను పడుకున్నాను లేచాను, తింటున్నాను పడుకున్నాను లేచాను, అంతా బాగానే ఉంది. సడన్లీ ఒకరోజు బాడీలో తేడా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే కానీ నువ్వు ఒక 2-3 months ముందు బ్లడ్ వర్క్ చేస్తే నీ షుగర్ లెవెల్స్ అయి ఉన్నాయా, లేకపోతే కిడ్నీ ప్రొఫైల్ బాగాలేదా, లివర్ ప్రొఫైల్ బాగాలేదా అని నీకు ప్రీ ఎగ్జిస్టింగ్గా ముందు తెలుస్తుంది. దెన్ యూ కెన్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ ఇట్. సో ఫుల్ బాడీ చెకప్ అనేది full body, which is basically your liver profile, kidney profile, lipid profile, sugar profile, which is your complete glucose profile, and generic vitamin and mineral deficiencies. మీరు ఫిట్నెస్ కోచ్ కాబట్టి, who are your favorite bodybuilders and who are your favorite athletes? Athletes విషయానికి వస్తే I would say Virat Kohli,
Typically Virat Kohli only because of the kind of discipline what he has, not for the kind of things what he promoted. నాకు అర్థమైంది ఏమన్నా. As an athlete, I like him. Yeah. Bodybuilders never, because even though I'm in fitness, I'm never into bodybuilding. I never admire the sport of bodybuilding. Really? I don't. Damn. Come on. Yeah. ఎందుకు అడ్మైర్ చేయనంటే బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఆర్ 2 different things. Yes. Body building as a sport is a much more gruesome sport. Lonely, boring and gruesome sport where a lot of steroid abuse ఉంటుంది, a lot of ఇది ఉంటుంది. So I don't admire it at all. Yeah. బాడీ బిల్డ్ చేశారు, గెలిచారు, అంతవరకు ఓకే. కానీ ఓడి అమ్మ పలానా బాడీ బిల్డర్లా నేను తయారవ్వాలి, పలానా బాడీ, I never had that in my mind. When I participated in 2 bodybuilding competition, I realized the real fact that బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అంటూ ఏముండదు. ఎంతో కొంత దే ట్రై టు యూస్ స్టెరాయిడ్స్ అండ్ గెట్ బిగర్ అండ్ దెన్ ఫ్లష్ ఇట్ అవుట్ అండ్ దెన్ హాప్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్టిల్ క్లెయిమ్ దట్ దే ఆర్ న్యాచురల్. సో మనం అంతా కష్టపడి మనం న్యాచురల్గా ఉన్నాము, మనం స్టెరాయిడ్స్ వాడకూడదు, మనం బాడీ బిల్డ్ చేసి వెళ్ళి అక్కడ ఉన్నాము అని కూర్చుంటే మనం డెఫినెట్గా అక్కడికి వెళ్ళాం. బికాస్ పీపుల్ ఆర్ మచ్ బిగర్ దాన్ యూ. సో ఐ డోంట్ అడ్మైర్ ద స్పోర్ట్ ఎట్ ఆల్. బట్ ఫర్ మీ ఫిట్నెస్ కి బాడీ బిల్డింగ్ ఎందుకు కామన్ గా చూస్తారు అంటే రెండిట్లోనే మజిల్ బిల్డింగ్ అనేది కామన్. దానివల్ల ఒక రిసెంబ్లెన్స్ ఉంటుంది తప్ప బోత్ ఆర్ 2 different things. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ షో యూ ద లీనెస్ట్ ఆఫ్ గైస్ అండ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మీ. Absolutely. I can show you fattest of guys and even more stronger. They deadlift like 150-160 kgs. So నేను జో రోగన్ పాడ్కాస్ట్ ఒకటి చూస్తున్నప్పుడు దే స్పోక్ అబౌట్ దిస్ థింగ్ కాల్డ్ టర్కెస్టెరాన్. ఇట్స్ ద సేమ్ వన్ మోర్ టెస్టోస్టెరాన్ బూస్టర్ విచ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. సింపుల్. Okay. Research clearly says that whatever research they have done, they are paid researches. Research లో కూడా ఏంటంటే ఈ రిజల్ట్ రావడానికి డబ్బులు పే చేస్తారు. సో అట్లా టర్కిస్ట్రాన్ మీద ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ ఫండెడ్ రీసెర్చెస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో హై లెవెల్ అని చూపించిన, నార్మల్ రీసెర్చెస్ లో పెద్ద చూపించలేదు. సో ఐ వుడెంట్ సజెస్ట్ ఇట్. ఆల్ రైట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇట్స్ మై ప్లెజర్ దట్ ఐ హ్యాడ్ ఎ టైమ్ టాకింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. అంటే ఎవ్రీ టైం పాడ్కాస్ట్ చూసినప్పుడు ఏంటంటే పాడ్కాస్ట్లు కానీ తెలుగులో ఇప్పుడు ఏదైతే పాడ్కాస్ట్ కల్చర్ పెరుగుతుందో చాలా మంది ఏంటంటే సగం కట్ చేసి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా పర్లేదని కట్ చేసి పెట్టేసి అది వైరల్ వెళ్ళిపోతుంది. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాలు ఏంటంటే తిరిగి పాడ్కాస్ట్ చూడట్లే, మళ్ళీ ప్రాబ్లం అది. ఆ షార్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. లక్కీలీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి నేను ఇవ్వలేదు అనుకుంటున్నాను. మీరు దేనికో రియాక్ట్ అవ్వడం కూడా చూసాను నేను. జిమ్ అనేది అవసరం లేదు అంటాడు. ఐఎమ్ సారీ అంటాడు కాదు అంటారు. ద ప్రాబ్లం దేర్ ఏంటంటే ఆల్రెడీ మన జనాలు సగం బద్ధకంతో ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్లు మార్చడానికి అరే నాన్న అవసరం రా మనకి, కనీసం వారానికి 3 రోజులు 4 రోజులు ఇంట్లోనే 2 డంబుల్స్ పెట్టుకుని వర్కౌట్లు చేయండి రా నాన్న అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ లోపల ఇలాంటి వీడియోస్ వచ్చి జిమ్మే అవసరం లేదు మీరు చెప్పిన దానికంటే డబుల్ వెళ్తుంది. ఎందుకంటే పీపుల్ లైక్ ఇట్. కష్టపడడం అంటే ఇష్టం లేదు జనాలకి. సో అది. Anyways, that's a lot of information, Vishwa Bharat. Thank you so much. Thank you so much. Thank you for calling me here. Yeah. See you, brother. Yeah.